ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమే మరొకసారి మీ అందరినీ దేవుని యొక్క సన్నిధిలో ఆహ్వానిస్తున్నాను. నిన్నటి రోజు మీరందరూ కూడా వాక్యాన్ని విని చాలామంది సంతోషపడి ఉంటారు. తెలియని రహస్యాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మోసపోతున్నారు. అధిక ప్రేమ, అధిక జాలి, అధిక కరుణ, దయ ఎన్నో విధాలుగా వాళ్ళకి లేకుండా కూడా ఇతరుల కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. చివరికి వాళ్ళు పూర్తిగా ఎండిపోతున్నారు, ఇతరులు హాయిగా జీవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈరోజు అంశం, టుడేస్ టాపిక్, నో వాల్యూ వితౌట్ రెస్పాన్సిబిలిటీస్. There will be no value for anything if the person is not responsible. If you are not having any responsibilities for anything, whether it might be a diamond or gold or silver or iron, there won't be any value for it. బాధ్యత లేని దానికి విలువ ఉండదు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే బాధ్యత ఉంటుందో విలువ ఉంటుంది, బాధ్యత లేకపోతే విలువ ఉండదు. మినిస్ట్రీ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ ఆశలు కోరికలు కూడా కావచ్చు. మిమ్మల్ని మీరు చాలా అందంగా తయారు చేసుకోవాలన్నా కూడా ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సిందే. ఇఫ్ యూ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లుకింగ్ ప్రిటీ ఆర్ గుడ్, బ్యూటిఫుల్, till then you cannot maintain it. If you don't have responsibilities in any area of your life, for those things there won't be any value, even for the food also. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, for this I will give you 2-3 Bible examples. సో ఎక్కడైతే బాధ్యత ఉండదో అక్కడ విలువ ఉండదని ప్రత్యేకంగా మనం వచనాల్లో చూస్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో యేసయ్య స్వయంగా తన యొక్క అపోస్తుల ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. లూక్ చాప్టర్ 16 verse 10, ఇచ్చిన దానిలో విశ్వాసము గలవాడు, దేంట్లో? ఇచ్చిన దానిలో విశ్వాసం గలవాడు ఎక్కువ దానిలోనూ విశ్వసింపగలవాడు. It says like this in English, whoever can be trusted with little can also be trusted with much. Whoever can be trusted in little things can also be trusted with much. So my dear people of God, Jesus is saying, if I trust you with this little, I can trust you with more. If I cannot trust you with little, I cannot trust you with more. చిన్న దాంట్లో మిమ్మల్ని నేను విశ్వసించలేకపోతే పెద్ద వాటిలో నేను విశ్వసించలేను. అంటే చిన్న వాటిలో మీరు బాధ్యత చూపించకపోతే పెద్ద వాటిలో మీరు ఏమాత్రం బాధ్యత చూపెట్టలేరు. In small things, if you are not showing your responsibilities, I cannot trust you for the bigger things, says the Lord. One more Bible scripture I will tell. Point number 2, 2 Samuel chapter 24 verse 24. సామ్యుయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనంలో, నాకు ఖర్చు కాని దానిని యెహోవాకు హోము బలిగా అర్పించను. I will not sacrifice to the Lord my God burnt offerings that cost me nothing. అంటే విలువ లేకుండా ఉన్న దాంట్లో దేవునికి బలి సమర్పించను. విలువ గల దాంట్లోనే దేనికైతే విలువ ఉందో, బంగారానికి విలువ ఉందా, వజ్రానికి విలువ ఉందా, అదే నేను నా దేవునికి సమర్పిస్తాను. కొంతమంది చూడండి, ఎవరైనా ఇస్తే
అది తీసుకెళ్ళి ఇది దేవునికి సమర్పించేద్దాం, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేద్దాం. విలువ లేనిది ఏదైతే మనము ఇతరులకు ఇస్తామో అది ఇచ్చేటట్టు ఉండదు. సో దేవునికి ఏదైతే సమర్పిస్తున్నాం అది పూర్ణ బాధ్యతతో ఎప్పుడైతే మనం సమర్పించగలుగుతామో, విత్ రెస్పాన్సిబిలిటీస్, ఇఫ్ యూ సరెండర్ ఎనీథింగ్ టు గాడ్, గాడ్ విల్ యాక్సెప్ట్. ఇఫ్ యూ డోంట్ పే ఎనీ ప్రైస్, ఎనీ సాక్రిఫైస్ ఫర్ ఇట్, గాడ్ నెవర్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎలాంటి త్యాగం లేకుండా, ఎలాంటి బలియాగం లేకుండా, ఎలాంటి ఖర్చు శ్రమ లేకుండా, బాధ్యత లేకుండా ఏదైతే మనం దేవునికి సమర్పిస్తామో దేవుడు స్వీకరించాడు. సో ఇక్కడ ఏం చూపెడుతున్నాడు దేవుడు ఈ వచనం ద్వారా? ఏం తెలియపరుస్తున్నాడంటే బాధ్యత కలిగిన వాడు విలువగడతాడు. విలువగట్టాలంటే దానికోసం మనం కృషి చేయాలి. సో యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్స్. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 12:27. The lazy do not roast any game, but the diligent feed on the riches of the hunt. మందగము నుండి వేటాడిన మృగమును కాల్చడు. ఒక రుచికరమైన ఆహారం మనం తినాలంటే వేటాడిన, వేటను అంటే ఏ జంతువునైతే వేటాడామో దాన్ని తినాలంటే, వేట అయితే ఆడేశాం కానీ తినాలంటే వాటిని కాల్చాలి. మనోజ్ఞానమైన ఆస్తిని సంపాదించును. సో ఎప్పుడైతే వేటాడతామో దాన్ని కాల్చి తింటేనే దానికి రుచిని అనుభవించవచ్చు. సో బాధ్యత, హంట్ చేస్తే, వేటాడితే అక్కడతో బాధ్యత పూర్తి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఎలా పూర్తి అవుతుందంటే దాన్ని కాల్చి దాన్ని పరిపూర్ణంగా తిని ఆరగించుకుంటే బాధ్యత పరిపూర్ణమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అండ్ ఇఫ్ యూ రీడ్ ఇన్ Galatians chapter 6:5, గలితీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, ప్రతి మనిషి తన భారమును తానే మొయ్యవలెననియు దేవుడు సెలవిస్తున్నాడు. ఫర్ ఈచ్ వన్ షుడ్ క్యారీ their own burden, their own load. ప్రతి ఒక్కరూ వారి యొక్క భారమును మొయ్యాలంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి వాక్యాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీస్, దెన్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్. సో ప్రతి ఒక్కరూ వారి భారం మోయాల్సిందే, వారి బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందే. వారిని వారు సరిదిద్దుకొని వారి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే సమస్తం, ఏ చిన్న కరెక్షన్ అయినా వారు చేర్చుకోవాల్సిందే. దీన్ని బాధ్యత మనం తీసుకోకపోతే మన జీవితంలో ఏదైతే మనం సాధించాలో అది సాధించలేం. ఎక్కడో ఒక దగ్గర, ఇప్పుడు చూడండి, ఒక సంచి ఉంది మీ దగ్గర, సంపాదించి దాంట్లో తీసుకొచ్చేయండి. ఎక్కడో ఒక రంధ్రం ఉంటుంది, అది కారుతూ పోతుంటుంది, పడిపోతూ ఉంటుంది. అలా ఒక వ్యక్తి మన జీవితంలో ఉంటే, అశ్రద్ధ కలిగిన వ్యక్తి, మన జీవితం కూడా ఆ రీతిగానే తయారవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈవెన్ ద లీడర్షిప్, దిస్ ప్రిన్సిపల్ ఇస్ ట్రూ. ఇఫ్ ఎ లీడర్ ఇల్ ఆల్సో అవైలబుల్. సో నిన్నటి నేను చెప్పాను, వృధాగా ఏదైనా దొరికితే, వృధాగా ఏదైనా మనం పొందుకోగలిగితే, ఎప్పుడు పడితే అప్పుడు ఒక లీడర్ అనుకోండి, మన ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలా వెళ్తే మనకు దొరుకుతూ ఉంటే అతనికి కూడా విలువ ఉండదు, అస్సలు విలువ ఈ లోకంలో ఉండదు. మరి ప్రతి ఒక్కరు చేసిన కాల్స్ని అతను అటెండ్ చేస్తూ ఉంటే అతనికి ఎలాంటి రెస్పెక్ట్ కూడా ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే ఒక లీడర్ సెలెక్ట్గా ఉంటాడో, అంటే సెలెక్టెడ్గా ఉంటారో, అవైలబిలిటీ అంటే ఆయన ఎప్పుడు దొరుకుతాడో ఆ దొరికే సమయానికి రెస్పెక్ట్ ఉంటే, విలువ ఉంటే, మర్యాద గౌరవం ఉంటే, అరే సారు నన్ను 5 గంటలకు పిలిచారంటే 4:45కి అక్కడ ఉండగలుగుతావు. ఎప్పుడైతే ఆ గౌరవం, ఆ మర్యాద ఉంటుందో సమయానికి ముందు మనం వెళ్ళి నిలబడతాం. లేకపోతే
సార్ ఉంటారులే, నేను ఫోన్ చేసిన, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So, but the leader who is selective, his availability will show honor in the people who come to visit him. సో ఎవరైతే ఆయనని కలవడానికి వస్తారో వాళ్ళ ద్వారా ముందుగా వచ్చి కూర్చుంటారు. ఆయన సీసీ కెమెరాలో చూస్తే 10 మంది కనిపిస్తారు. 5 గంటలకు రమ్మంటే 4:45కే వచ్చేసారు. ఆ రీతిగా ఆయన కూడా శ్రద్ధ చూపెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Because limited access creates higher value. Now I am not saying you should ignore people or withhold kindness. చూడండి, ప్రజలను అలా కూర్చోబెట్టాలి, ప్రజలను ఆపాలి, కలవకుండా చెయ్యాలి అని చెప్పి నేను అనడం లేదు. మరి అదేవిధంగా ప్రజలను మీరు అశ్రద్ధ వహించాలని కూడా నేను అనడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేనేం చెప్తున్నాను, ఐఎమ్ సేయింగ్ దట్ ఇఫ్ యూ డు నాట్ మేనేజ్ హౌ పీపుల్ యాక్సెస్ యూ, దే విల్ అబ్యూజ్ దట్ యాక్సెస్. సో ఏ రీతిగా ప్రజలు మనని కలవాలి, ఏ రీతిగా మనతో ఉండాలి, ఏ రీతిగా సావసం కలిగి ఉండాలి అని మనం తెలుసుకోకపోతే, వాళ్ళకి నేర్పించకపోతే, వారి యొక్క చేతలు అంటే వాళ్ళు చేస్తున్న కార్యాలు, క్రియలు, మాట్లాడే పద్ధతులు మనల్ని ఎక్కిరించినట్టుంటుంది. మరి అదేవిధంగా ఏదో మనల్ని చెడుగా మాట్లాడినట్టుంటుంది. యూ కెన్ ఫీల్ దట్ దే ఆర్ అబ్యూజింగ్ యూ. ఇండైరెక్ట్గా వాళ్ళు తిట్టకపోయినా తిట్టినట్టు ఫీల్ అవుతుంది. వీలేటి ఆలస్యంగా వస్తున్నారు, వీలేటి మర్యాదగా ఉండడం లేదు, వీలేటి అలా శ్రద్ధగా ఏదో పార్కులో వచ్చి కూర్చున్నట్టు కూర్చుంటున్నారు. నో రెస్పెక్ట్. ఇప్పుడు ప్రేయర్ ఇది, అక్కడ ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటే అశ్రద్ధ వహిస్తున్నారు. బ్రదర్ ఉన్నారని గౌరవిస్తలేరు, దైవజనుడు, ఇది దేవుని ఆలయం. సో బికాస్ ఆఫ్ ఆయన యొక్క చనువుగా ఉండడం వల్ల, ప్రతి సమయం వాళ్ళకి అనుకూలంగా దొరకడం వల్ల వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ సేస్ సీక్ మీ. చూడండి, ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు, ఈవెన్ గాడ్ హూ ఈస్ కంట్రోలింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ద కింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, రాజులకు రాజు, ప్రభులైన ప్రభు అయిన దేవుడు కూడా ఏమంటున్నాడు, వెతుకుడి, తట్టుడి. హీఈస్ నాట్ గివింగ్ సింప్లీ లైక్ దట్. ఇఫ్ యూ వాంట్ టు సీ మీ, సీక్ మీ, యూ విల్ ఫైండ్ అంటున్నాడు. నన్ను వెతకండి, మీరు పొందుకుంటారు. నన్ను నా సన్నిధిలో వచ్చి అడగండి, మీకు అది దొరుకుతుంది. నా తలుపు తట్టండి. డోంట్ గివ్ అవైలబిలిటీ. అలాగా ఊరికే ఎప్పుడు పడితే ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా వస్తారు. నువ్వు పడుకున్న సమయంలో వస్తారు, అప్పుడు నీకు కోపం వస్తుంది. నిన్ను తిట్టినట్టు కాదా, నీ పట్ల అశ్రద్ధ వహించినట్లు కాదా నువ్వు ఇచ్చిన మాట. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, నేను ఇక్కడే ఉంటాను. మీరు ఆహారం భుజిస్తూ ఉంటారు, మీరు పిల్లలతో సరదాగా ఉంటారు, వాళ్ళు వచ్చేస్తారు. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? సో ఈ రకంగా మనము వాళ్ళు తిట్టకపోయినా, కోపించకపోయినా, వాళ్ళ యొక్క నడవడి ఏదైతే వాళ్ళు నడుస్తున్నారో మీతో, అది మిమ్మల్ని బాధ పెడుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. అరే ఇదేంటిది, ఊరికే ఇతను ఇలా వచ్చేస్తున్నాడు, అవుట్ ఆఫ్ కంట్రోల్. అందుకే దేవుడు అంటాడు, అడుగు ఇస్తా, వెతుకు దొరుకుతా, తట్టు తలుపు తెరుస్తా. సో దిస్ ఈజ్ హౌ గాడ్ ఈజ్ లీడింగ్ అస్ టు లివ్ ఏ లైఫ్. ఈ రీతిగా మనం జీవించాలని దేవుడు నేర్పిస్తున్నాడు, కానీ మనం జీవించలేకపోతున్నాం. మనం వాళ్ళకి చనువిచ్చి మనం బాధపడుతున్నాం. దేవుడు కూడా మనకు అన్ని షరతుల్లో అన్ని చనువిచ్చి ఉన్నాడు. సో దెర్ ఈజ్ ఏ పర్ష్యూట్. ఎప్పుడు కూడా మనం దేవుడిని వెంబడించాలని దేవుని యొక్క కోరిక. అండ్ బికాస్ ఆఫ్ దట్ పర్ష్యూట్ దేర్ ఈజ్ ఏ అప్రిషియేషన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి మిమ్మల్ని వెంబడిస్తున్నాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి మిమ్మల్ని కావాలనుకుంటున్నాడో, అతను మిమ్మల్ని అభినందిస్తాడు, అతను మిమ్మల్ని గౌరవిస్తాడు, అతను మీకు కావాల్సిన రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో, విలువ ఏదైతే ఉంటుందో, అది ఎప్పటికీ ఆయన మర్చిపోడు. సో ఎప్పుడు పడితే అప్పుడు దొరకడం వల్ల దేవుడు కూడా 24 hours/7 నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు, కానీ కూడా తట్టు తెరిస్తా. ప్రైజ్ ది లార్డ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు. లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఒక జ్యువెలరీ షాప్లోకి మీరు వెళ్తున్నారు, బంగారం అమ్మే షాప్లోకి మీరు వెళ్తున్నారు అనుకోండి. ఆ బంగారం షాప్లో బయట ఇప్పుడు మనం ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు, చూసారు డేవిడ్ గారు? ప్లాస్టిక్ సామాన్లు, చీపురుగట్లు అవన్నీ అమ్ముతారు, బకెట్లు అవి ఇవి. చైనా బజార్
పేరు వచ్చేసింది నాకు. చైనా బజార్ ఏది తీసుకున్నా 50 రూపాయలు. ఇప్పుడు చూడండి, ఆ చైనా బజార్ బయట చిన్న బకెట్, పెద్ద బకెట్, పెద్ద డబ్బా, బట్టలు ఉతికే బట్టలు, ఆ బేసన్లు, ఇవన్నీ పెడతారు. ఇప్పుడు దాని పక్కన వచ్చి డైమండ్ పెట్టిండు అనుకోండి, వజ్రం. ఇప్పుడు మా డాలి అక్కడికి వెళ్ళింది చైనా బజార్కి బకెట్ కొనడానికి. అక్కడ వజ్రం ఉంది, ఒరిజినల్ వజ్రం, నిజమైన బంగారం, నిజమైన డైమండ్. ఎక్కడ పెట్టారు? చైనా బజార్లో ప్లాస్టిక్ గిన్నెల పక్కన పెట్టారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఆ డైమండ్, నేను రియల్గా అడుగుతున్నాను బ్రదర్ డేవిడ్ గారు, విల్ యూ బై ద డైమండ్? తీసుకో. ఎందుకు? పక్కన చీప్ అక్కడ ఏం కనిపిస్తుంది డాలి నీకు? ప్లాస్టిక్. ప్లాస్టిక్ డొక్కులు పక్కన డైమండ్. ఇది ఒరిజినలా డూప్లికేట్ అని సందేహం వస్తుంది. విల్ యూ బై దట్? ఐ సా మెనీ పీసెస్ ఆఫ్ డైమండ్, ఈవెన్ రింగ్ వాజ్ దేర్. ఐ థాట్ ఐ విల్ బై వన్ ఫర్ బ్రదర్, బట్ ఇట్ ఈస్ డూప్లికేట్. బ్రదర్ విల్ స్కోల్డ్ మీ. ఇంటికి తీసుకెళ్తే ఏం చెత్త పట్టుకొచ్చిన, నీకు బుర్ర ఉందా? ప్లాస్టిక్ కొట్లో ఒరిజినల్ డైమండ్ దొరుకుతుందా అని అడుగుతారు. మీకు ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రైజ్ ది లార్డ్. సో వై? బికాస్ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ నాట్ ప్లేస్డ్ వేర్ ఎనీవన్ కెన్ రీచ్ దెమ్. విలువగల వస్తువులు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో మీకు ఉండవు. విలువ కలిగిన వస్తువులు ఇంట్లో వాళ్ళకు కూడా రహస్యంగా పెట్టబడుతుంది. అది ప్రైజ్ ది లార్డ్. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూలీ వాల్యుబుల్, ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఎ గ్లాస్ కేస్ అండర్ లాక్ అండ్ కీ. చాలా విలువైంది. ఒక మంచి గ్లాస్ ఫ్రేమ్ చేసి అందులో పెడతారు. దానికి ఒక షోకేస్ ఉంటుంది, దానికి ఒక తాళం ఉంటుంది, దానికి ఒక చెవి ఉంటుంది, తాళం చెవి. ప్రైజ్ ది లార్డ్. సో అదేవిధంగా ద సేమ్ ఫార్ములా ఈజ్ అప్లయింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఇన్ దిస్ వరల్డ్. హౌ కెన్ యూ మిక్స్ యువర్ సెల్ఫ్ విత్ ప్లాస్టిక్ థింగ్స్ వెన్ ఇఫ్ యు ఆర్ ఎ డైమండ్? నువ్వు ఒక విలువగల వ్యక్తి అయితే, చాలామంది అంటారు నేను చాలా అందంగా ఉంటాను, చాలామంది అంటారు నాకు చాలా తెలివి ఉందని. మరి నీ తెలివి ఉన్న దానివి డబ్బాలతో ఎట్లా కలిసినవు? మంచి వ్యక్తివి, ఈ వ్యక్తితో సామస్యం ఎలా ఉంది నీకు? యూ కెనాట్ మిక్స్ విత్ ప్లాస్టిక్. యు ఆర్ ఎ డైమండ్. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు అప్లై. పీపుల్ విల్ క్వశ్చన్ యువర్ వాల్యూ. సమ్ ఆఫ్ యూ ఆర్ ఎగ్జాస్టెడ్, డ్రైన్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్, నాట్ బికాస్ యు ఆర్ నాట్ గుడ్ పర్సన్. చాలామంది చాతగాని వాళ్ళలాగా అయిపోయారు. అలా అని కాదు, వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు, మంచి వ్యక్తులు కారని కారు, కానీ వాళ్ళు ఉన్న పరిస్థితి వాళ్ళని అలా చేసేసింది. Praise the Lord. Praise the Lord. But because you have given the wrong people unlimited access to your time, నీ సమయానికి పనికి రాని ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వాలనా వద్దా, సమయం ఇవ్వాలనా వద్దా తెలియకుండా ప్రతి ఒక్కరిని. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అదే సమయంలో మనం వేరే వాళ్ళని పిలుస్తామా? లేదు. ఈ క్రౌడ్ని చూసి ఆయన దూరం నుంచి దూరం వెళ్ళిపోవచ్చు. సో అలా పనికి మాలిన పనులకు అన్ని సమయాన్ని ఇచ్చి, బాధ్యతలు ఇచ్చి, పనికొచ్చిన పనిని మనం చేయలేకపోయాం. విలువ కలిగిన పనులను మనం సాధించలేకపోయాం. దిస్ ఈజ్ హౌ యూ ఫెయిల్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళు ఎంతగా పరీక్షించబడాలి, ఎంతగా ఈ వ్యక్తి నా జీవితంలో కావాలి అన్న ఆలోచన లేక సమయాన్ని గడుపుతున్నాం. ఫోన్లు, ప్రేయర్ 11 ఉందని అందరికీ తెలుసు, కానీ ఫోన్ మాట్లాడుతూ 10 నిమిషాలు అయిపోతుంది, 11, 12 నిమిషాలు అవుతుంది. అప్పుడు చెప్తారు, అక్క ఆల్రెడీ 12 నిమిషాలు అయిపోయింది, ప్రేయర్ స్టార్ట్ అయ్యి నీ ప్రేయర్కి పోవాలంట. అప్పటిదాకా 10 నిమిషాల వాక్యం, 10 నిమిషాలు దీవెన. ఎక్కడ దేవుడు దీవించేవాడో, ఏ సెకండో దీవించేవాడో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ ఎగ్జాస్టెడ్, టైర్డ్ అయిపోయా. పొద్దు నుంచి మాట్లాడు, అబ్బా ఈ ఫోన్తో నాకు తల పిచ్చెక్కిపోతుందట. ఎవరి మాట్లాడమన్నారమ్మా, నిన్ను పిచ్చెక్కించుకోమన్నారు. రాత్రి 2 గంటలకు పడుకుందంట.
ఏం కష్టం చేసి పడుకున్నావు అక్క? చెల్లి చెప్పు. వాళ్ళు పిలిచిండ్రు, వీళ్ళు పిలిచిండ్రు. అరే రాత్రి వాళ్ళు కొట్లాడుకున్నారు, పొద్దున వాళ్ళు మొగలు ఒకటై సినిమాకు పోతారు మళ్ళీ వాళ్ళు. నీకే పిచ్చి. సో ఇవన్నీ కూడా చాలా మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. అర్థం చేసుకుంటే ఇంకా వివరంగా నేను ఎక్కువ వెళ్ళలేను, ఎందుకంటే ఇంకా పాయింట్స్ మీకు చెప్పాలని. సో అన్లిమిటెడ్ యాక్సెస్ టు యువర్ టైం. మీ ఎనర్జీ ఊరికే ఇచ్చేసిండ్రు, మీ శక్తిని, బలం. ఇప్పుడు మా అన్నమ్మకి రోజు వైటమిన్ టాబ్లెట్ తింటుంది, అవునా కదా? తింటా. అనవసరంగా మాట్లాడితే తిని ఏం లాభం? యూ టేక్ ఎవ్రీ డే 1 vitamin tablet, వైటమిన్, and you talk 2 hours. You are wasting your energy. Then what is the use of eating vitamin? It becomes a namesake. Am I right or wrong? ఇంటి తిని మంది గేదెలు మేపినట్టే. ఇంట్లో తిని మంది గేదెలను మేపినట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వైటమిన్ నీ బాడీకి, నీ పనికి, నువ్వు చేయాల్సిన కార్యానికి వాటిని వాడాలి. కానీ నీ ఎనర్జీ, ఇన్స్టెడ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ఇట్, సో వీఆర్ మిస్యూజింగ్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దే హ్యావ్ స్టార్టెడ్ టు ట్రీట్ యాజ్ ఎ రైట్ రాదర్ దెన్ యాజ్ ఎ ప్రివిలేజ్. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇది వాళ్ళు మనకు అటెండ్ చేయాలని. ఇప్పుడు కొందరు మనల్ని కలవడానికి వస్తే, ఎందుకు కలవడు, మేము అంత దూరం వచ్చినాం, వాళ్ళ యొక్క ఇది మనం కలిసే తీరాలి, అది హక్కు అనుకుంటారు. కానీ మన అదృష్టం అనుకోరు వాళ్ళు. అరే మనం వెళ్ళాము, ఇంత దూరం నుంచి వచ్చాం, బ్రదర్ మనకు టైం ఇచ్చాడని అదృష్టం అనుకోరు వాళ్ళు. సేవకులమ్మా, అందరికీ టైం ఇవ్వాలి, అలా మాట్లాడతారు. చూసారా, ఇది విలువనా లేకపోతే హక్క? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో టు యువర్ ఎనర్జీ అండ్ కైండ్నెస్ దే హ్యావ్ నాట్ దే వాట్ యు సే అప్రిషియేషన్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు డూ. They have to do, it is our right to receive from them. Praise the Lord. Praise the Lord. So దానికి సొల్యూషన్ ఏంటి? దానికి విరుగుడు ఏంటంటే, యు మస్ట్ స్టార్ట్ మేనేజింగ్ యాక్సెస్. సో ఏ విధంగా మనం ప్రజలతో ఉండాలి, ఏ విధంగా మన జీవితాన్ని మనం శ్రద్ధిద్దుకోవాలి, మనం ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయాలి, బాధ్యత తీసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నాట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు యూ. Not everyone should be able to demand your time. Not everyone should be allowed to enter your space freely, because the truth is people do not value for what they do not have to work for. Praise the Lord. Praise the Lord. అయితే ఏం చేయాలంటే, మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలవడం, మరి డైరెక్ట్గా మీ సమయాన్ని డిమాండ్ చేయడం, మరి మీరున్న స్థలంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం, మరి అదేవిధంగా ఏదైతే వాళ్ళు మన నుంచి పొందుకోవాలో వాటికి విలువ లేకుండా సమయాన్ని ఆక్యుపై చేయడం, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది ఏదైతే ఇలా వచ్చేస్తున్నారో, ఏదైతే మిమ్మల్ని కలవడానికి ప్రయాసపడుతున్నారో, ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా, దానికి ఎలాంటి శ్రమ పడతలేరు, బాధ్యత తీసుకుంటలేరు. జస్ట్ వచ్చేస్తున్నారు, బాధ్యత తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్లకు వెళ్ళే విధంగా వారు ఆ శ్రమను, ఆ యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకునే విధంగా మీరు వాళ్ళకి ఆ యొక్క సబ్జెక్ట్ నేర్పియాలి. ఆ బాధ్యత ఏ విధంగా అయితే వాళ్ళు వహించాలి, ఆ రకంగా ఉంటే ఇలాంటి బలహీనతల నుంచి మీరు బయటికి వస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పోవడానికి మీరు అవకాశం ఇస్తే, మీరు అక్కడ ఉన్నా మీకు విలువ ఉండదు. అక్కడ ఉన్నా మిమ్మల్ని చూసి కూడా మీకు విలువ ఇవ్వరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫర్ వాట్ దే డు నాట్ హ్యావ్ టు వర్క్, దే వోంట్ గివ్ వాల్యూ ఫర్ ఇట్. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లెట్ దెమ్ ఫీల్ యువర్ అబ్సెన్స్. ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు అప్రిషియేట్ యువర్ కైండ్నెస్, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు విత్హోల్డ్ ఇట్ అంటిల్ దే లెర్న్ టు చెరిష్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ప్రైడ్, దిస్ ఈజ్ విజ్డమ్. సో కొన్నిసార్లు మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క దయా కనికరాన్ని వాళ్ళు నిజంగా ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని తెలుసుకోగలిగిన విధముగా వాళ్ళని మనం తయారు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వారిని కొన్నిసార్లు మనం ఆపాలి, కొన్నిసార్లు వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మనం చేయాలి. దానివల్ల మనము గర్వంతో ఉన్నామని కాదు,
కానీ విజ్ఞానంతో వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాం, వారిని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అని మీతో తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. And wisdom teaches us that your value is determined not just by what you offer, but how you position yourself. సో మీ విలువ ఎక్కడ పెరుగుతుంది, మీ గౌరవం ఎక్కడ పెరుగుతుందంటే ఎక్కడైతే మీ యొక్క పొజిషన్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు, ఎక్కడైతే మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని ప్రజల మధ్యలో మీరు నడవగలుగుతారో అక్కడ మీ విలువ, మీ గౌరవం, మీ మర్యాద, మీ పేరు ప్రతిష్ట అన్నీ కూడా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈరోజు మీ అందరికీ ఒక ఛాలెంజ్ ఏంటంటే స్టాప్ మేకింగ్ యువర్ సెల్ఫ్ టూ యాక్సెసిబుల్ టు పీపుల్ హు డు నాట్ హానర్ యూ. ఎవరైతే మిమ్మల్ని గణపరచరో, ఎవరైతే మిమ్మల్ని గౌరవించరో దయచేసి వాళ్ళని కొద్దిగా విత్ హోల్డ్లో పెట్టండి, ఆఫ్ చేయండి. వాళ్ళు మీ విలువ తెలుసుకోవాలి. కొంతమంది చూడండి, వాళ్ళతో మీకు ఏమన్నా కొద్దిగా పని పడ్డదనుకోండి, నెక్స్ట్ డే నుంచి మీ నమస్కారం పెట్టాలంటారు. వాళ్ళు మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు నమస్కారం పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి నాతో పని, అతనే నాకు పెడతాడు, నేను వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తా. అది నాకు ముందు నుంచి అలవాటు. నాకు ఇంత పనికి నేనున్న స్థాయికి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, నేనున్నది దేవుని స్థలంలో, దాన్ని ఎవ్వరు తక్కువ అంచనా వేసినా నా దేవుణ్ణి తక్కువ అంచనా వేసిన వాళ్ళని చెప్పి ఆ వ్యక్తితో సావసం కటన చేస్తా, లేకపోతే ఆయనని ఇగ్నోర్ అన్న చేస్తా. బికాస్ ఐఎమ్ ఏ చోజన్ వెసెల్, నేను ఎన్నుకున్న పాత్రని, అది నాకు నా దేవునికి తెలుసు. సో ప్రతి ఒక్క ఎన్నుకున్న పాత్ర ఇలాంటి చిన్న చిన్న వాటికి వెళ్ళి మనము వాళ్ళకి లొంగిపోవడం కాదు. దేవుడు నిన్ను దీవెనగా మార్చాడు, దీవెనగానే ఉండు. రావాల్సింది నీకు వస్తుంది, రాంది నీకు రాదు, దాన్ని ఎవ్వరూ ఆపజాలరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో బట్ బీ కైండ్, బట్ బీ వైస్ టు గివ్. కానీ జాలి కరుణ కలిగి ఉంటూ ఇవ్వడానికి విజ్ఞానంతో ఇవ్వు. ఏది ఇచ్చినా అజ్ఞానిగా ఇచ్చేకు బాధపడకు, జాలిగా ఉండాలి. మరి అదేవిధంగా కరుణతో ఉండాలి. ఆ కరుణ జాలితో ఇస్తున్నప్పుడు విజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఈజ్ ఇట్ ఓకే? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బట్ డు నాట్ లెట్ పీపుల్ టేక్ ఫ్రమ్ యూ బై దెమ్సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చాలామంది ఎలాగా అవకాశం కల్పించున్నారంటే, ఇప్పుడు ఇంట్లో కూడా ఎప్పుడు పడితే వాళ్ళు ఏం పడితే వాళ్ళు తీసేసుకుంటే నీ ఫోన్కి పాస్వర్డ్ ఎందుకు? వేస్ట్ కదా. ఒక 50 రూపాయలు నువ్వు తీసి దేనికి ఒక దానికి పెట్టుకున్నావు. చిన్న అమ్మాయి వచ్చింది, టక్ 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 అని 30 రూపాయలు కొట్టేసింది. అది పనికే తీసుకుందా ఆమె. కానీ మీరు మార్గంలో వెళ్ళి ఆ 50 రూపాయలు ఉంది కదని దర్జాగా ఒక రెస్టారెంట్లో తినేసిండ్రు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏమవుతుంది? మీ దగ్గర ఉన్నది 50 రూపాయలు, అందులో 30 పోయింది, మీ అమ్మాయి తీసుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. డోంట్ అలౌ టు టేక్ పీపుల్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి ఎప్పుడు పడితే అప్పుడు ఎవ్వరు కూడా ఏది కూడా తీసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ ప్రేమించండి. బట్ డు నాట్ లెట్ లవ్ మేక్ యూ బ్లైండ్ టు డిస్రెస్పెక్ట్. ప్రేమించాలి, గౌరవించాలి, కానీ ఈ ప్రేమ అవమానాన్ని, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొంతమందితో చాలా క్లోజ్గా ఉంటాం. చాలా క్లోజ్గా ఉంటే అతను ఏం చేస్తాడంటే, మనం ఎక్కువ ప్రేమిస్తాం, ఎక్కువ గౌరవిస్తాం, ఎక్కువ క్లోజ్గా ఉంటాం. ఉంటామా లేదా? నేను కూడా చాలా మందితో ఉంటాను. అయితే ఇప్పుడు నేను ఒక పెద్ద క్రూసైడ్లో వెళ్తున్నాను. అక్కడ చాలామంది పాస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇదే చనువుని, ఇదే ప్రేమని అతను అక్కడ ఉపయోగించి ఏమ్రా ప్యాట్రిక్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? సో బట్ డు నాట్ లెట్ లవ్ మేక్ బ్లైండ్ టు డిస్రెస్పెక్ట్ యూ. సో రేపు ఆ విలువని ఏ వ్యక్తి అయితే ఆ స్థాయిలో, ఆ హోదాలో ఉండడో ఆ వ్యక్తితో మనము ఆ సావాసం, ఆ ప్రేమ కూడా జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోవాలి. బికాస్ ఇన్ ది ఎండ్ యువర్ వాల్యూ ఇస్ నాట్ జస్ట్ ఇన్ వాట్ యు గివ్, బట్ ఇన్ హౌ యు అలౌ అదర్స్ టు రిసీవ్ ఇట్. ఏ విధంగా మీ నుంచి తీసుకోవాలి, ఆ రీతిగా మీ విలువ ఉంటుంది.
ఏ రీతిగా మీరు ఇస్తారు ఆ రీతిగా వాళ్ళు తీసుకునే విధంగా ఉండాలి. తీసుకునే విధంగా ఇచ్చే విధము కరెక్ట్గా ఉంటేనే సావాసం, మర్యాద, గౌరవం అన్నీ ఉంటాయి. లేకపోతే అక్కడ ఏది ఉండదు. ఎప్పుడు పడితే వాళ్ళు వస్తారు, తీసుకుపోతారు, ఏమనలేకపోతున్నానంటే నువ్వు ఇచ్చిన. కొంతమంది చూడండి, ఇంట్లోకి రాగానే ఫ్రిడ్జ్ తీస్తారు. ఏ పాప ఎనాకుదుడి ఇక్కుదుడి అల్లాతును ఏముందంటే ఉంది. ఆమె రొట్టె తీసుకుంది, ఈమె 3 రోజుల కోసం పెట్టుకున్న ఆ చికెన్ ఫ్రై రోస్టు వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎట్లుంటుంది? ఉసూరుమని ఏడవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు నేను తిందామనుకున్నదే ఫ్రిడ్జ్లో మనసులో అనుకున్నా తీసి తింటానని, వాళ్ళు వచ్చిండ్రు, తీసిండ్రు, తిన్నరు, పోయిండ్రు. దిస్ ఈజ్ హౌ యు గేవ్ దమ్. నీరిచ్చిన చనువది. నీ తిండికి గౌరవం లేదు, నీ గౌరవం లేదు. వచ్చిండ్రు, తిన్నారు, ప్లేట్లు పడేసిండ్రు, నువ్వు గడుక్కో. ఇప్పుడు అక్కడ కన్నీరుతో ప్లేట్లు కడుగుతారు. కన్నీరు రాకపోయినా ఏడ్చుకుంటూ కడుగుతారు. సో దిస్ ఈజ్ హౌ వీ గివ్ దెమ్. సో ఇచ్చేది, తినిపించేది, తీసుకునేది అన్నీ ఒక పద్ధతిలో ఉంటే అన్నిటికీ ఒక మర్యాద ఉంటుంది, మీకు కూడా విలువ ఉంటుంది. ఏ వ్యక్తి ఎక్కడ దాకా ఎంటర్ అవ్వాలి. కొంతమందికి చాలా ఆశ ఉంటుంది. నా బెడ్రూమ్ చూసిండ్రా, నా బెడ్రూమ్, వాళ్ళు రేపు డైరెక్ట్గా బెడ్రూమ్కి వస్తారు. నా వాష్రూమ్, అరే వాష్రూమ్ నీది నాది అన్నీ వాడితే కామన్ వాష్రూమ్ ఎందుకు? నీదే ఇవ్వచ్చు కదా అందరికీ. ఇచ్చింది ఎవరు? ఫస్ట్ చనువు మనం. నువ్వు రేపు బట్టలు మార్చుకుంటున్నావు వాష్రూమ్లో, బెడ్రూమ్లో, ఎవరో ఒకరు డైరెక్ట్గా వచ్చేస్తారు. అరే ఆమె ఇట్లుండే ఇట్లా వచ్చేసింది. ఆమె గురించి ఒక స్టోరీ చెప్తుంది ఈమె. ఫస్ట్ నీ బెడ్రూమ్ చూపెట్టింది ఎవరు? ఎక్కడ వరకు లిమిట్ నువ్వు పెట్టకపోతే బాధపడాల్సింది రేపు నువ్వే. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. సో ఇన్ హౌ యూ అలౌ అదర్స్ టు రిసీవ్ ఇట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ మేక్ ఇన్ లైఫ్ ఈస్ థింకింగ్ దట్ సేయింగ్ ఎస్ టు ఎవ్రీథింగ్ విల్ మేక్ దెమ్ సెల్ఫ్ మోర్ రెస్పెక్ట్. అన్నిటికీ సరే నేను ఇస్తా, నేను చూస్తా, నేను ఎట్లన్నా ట్రై చేస్తా, ప్రతి దానికి వాళ్ళు ఎందుకు అవును అవును ఎస్ ఎస్ అంటుంటారంటే దానివల్ల ప్రజలు చాలా వాళ్ళని కనపరుస్తారు అనుకుంటారు. దే ఫీల్ లైక్ దట్. ప్రైజ్ ద లార్డ్. సో మోర్ లవ్డ్ అండ్ మోర్ accepted, but the reality is the exact opposite. Saying yes to everything makes you look weak, not kind. Many people struggle with this because they don't want to disappoint others. చాలామంది ఇతరులను నిరాశపరచకుండా వాళ్ళు బాధపడద్దు. అయ్యో ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇవ్వకపోతే ఏమనుకుంటారు? నేను అమెరికా నుంచి వచ్చినా నేను చాలా చీప్ అయిపోతాను. నేను ఇంత పెద్ద జాబ్ చేస్తున్నా, నేను ఇవ్వకపోతే ఏమనుకుంటారు నా గురించి? ఇలాంటిది ఇంట్లో కూడా పోరాడతారు. ఇప్పుడు బ్రదర్ డేవిడ్ గారిని వాళ్ళ మిస్సెస్ అడుగుతుంది, ఎందుకు ఇచ్చారండి? సుమన్ కంటే నేను ఎంత పెద్ద నా హోదా ఏంటి, నా పేరు పెద్ద స్టేట్ ఇది, నేను ఎలా వెళ్తున్నాను, నిషర్ట్ వేసుకొని రోజు వెళ్తున్నాను, 10 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటావని నువ్వు ఇచ్చి ఇప్పుడు నువ్వు అడుక్కోవాల్సి వస్తుంది. అదే అనుకోవడం మనం. సో దిస్ ఈజ్ హౌ వీ థింక్. ఎందుకంటే నా రెస్పెక్ట్ పోతుంది. నేను వాళ్ళ ముందు బలహీనుండి అయిపోతాను, నన్ను చీపుగా మాట్లాడతారు. రేపు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడు, ప్రైజ్ ద లార్డ్ చెప్పడు. అరే ఆయన ఏటని మాట్లాడతారు హేళనంగా. నీకు 10 రూపాయలు ముఖ్యమైపోయింది, నా రెస్పెక్ట్. అవునా కాదా? am I speaking truth or false? Praise the Lord. So many people struggle with this because they don't want to disappoint others. వేలని నిరాశపరచకూడదు. చాలా కష్టంగా ఉందన్నది బ్రదర్, వెరీ గుడ్, నిరాశపరచకు. ప్రైజ్ ద లార్డ్. దే డోంట్ వాంట్ టు షో దెమ్సెల్ఫ్ డిఫికల్ట్ ఆర్ సెల్ఫిష్. ముఖ్యంగా ఇవ్వడం ఎలా జరుగుతుందంటే, నేను కష్టాల్లో ఉన్నానని ఎదుటోడు తెలుసుకోవద్దు, నాకు అప్పులు ఉన్నాయని వేరేడికి తెలియొద్దు, నేను వడ్డీలు కడుతున్నానని వేరేడికి తెలియొద్దు, చిట్టి పైసలు ఇంకా బాకీ ఉన్నానని ఎదుటోడికి తెలియొద్దు అని చెప్పి, అదేవిధంగా నేను స్వార్థపరుని గాను, నేను దాన ధర్మాలు చేస్తాను, నాకు లేకపోయినా ఇతరులకు ఇస్తాను. మా ఆయన చాలా మంచోడు. ఈ మాట వినగానే తిన్నది కూడా ఇచ్చేస్తాడు, ఆకలితో చచ్చిపోతాడు. To make yourself know people that you are not selfish, you are not stingy, and you don't want to disappoint, and you don't want to show that
You are suffering without money in your account. This is how you deal. They want to be known as the person who is always willing to help. అబ్బాబాబాబా మా సుమన్ అడిగితే ఎప్పుడు అడిగినా ఇస్తాడక్క, ఏ రాత్రి కన్నా కాల్ చేయి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Many people struggle with this because they don't want to disappoint others. Praise the Lord. Praise the Lord. Always ready to sacrifice, always available. But what happens when you say yes? Too often people stop valuing your time. ప్రతి సమయం ఎస్ ఎస్ అని చెప్తా ఉంటే నీ సమయాన్ని కూడా విలువ ఉండదు. దే స్టాప్ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్. ఎవ్రీ ఎఫర్ట్ వాట్ యు హ్యావ్ డన్ టు దెమ్, దే విల్ స్టాప్ దట్ వాల్యూ ఫర్ ఇట్. దే విల్ స్టాప్ ద అప్రిషియేషన్ ఫర్ ఇట్. ప్రతిసారి అడిగినప్పుడల్లా చాక్లెట్ ఇస్తూ ఇస్తూ ఉంటే నువ్వు చేస్తున్న ఆ సాయాన్ని కూడా వాళ్ళు విలువగట్టరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిస్వాల్యూ. They started assuming, thinking that your kindness has no limit and you don't have standard. Think about this. If you can never say no, then what you are really saying is that your time is not value. Your life is not value. ప్రతిసారి ఎస్ 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 అనుకుంటూ పోతే నీకు నీ సమయం విలువలేంది కాదు. ఎప్పుడు పడితే నువ్వు అవైలబుల్ ఉన్నావు. యువర్ మనీ ఈజ్ నాట్ వాల్యూడ్. యువర్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ నాట్ వాల్యూడ్. యువర్ స్టేటస్ ఈజ్ నాట్ వాల్యూడ్. నీకు ఎలాంటి విలువ లేదు. కాబట్టి ఎవ్రీ ఎనర్జీ ఈజ్ నాట్ ప్రెషియస్. నువ్వు ఏ ఎనర్జీ అయితే, ఏ అన్నం అయితే, ఏ ఆహారం అయితే తింటున్నావో, ఏ శక్తి అయితే నీ శరీరంలో నువ్వు తెచ్చుకుంటున్నావో దానికి విలువే లేనట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. నేను చిన్న మాట అంటలేను, చాలా లోతుగా మాట్లాడుతున్నాను. మీ శరీరంలో మీరు ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, డిటాక్స్ అయిపోతున్నారు. ఎందుకంటే అన్నెసెసరీగా యూస్ చేస్తున్నారు. ఏ పనికి వెళ్ళకుండా గిట్లా అవుతున్నావు అంటే ఆమె ఇచ్చే పని బాడీకి చాలా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. And your priority don't matter. And when people see that you don't respect your own time, you have you ever noticed that the people who always say yes are often the most hardworking? So ప్రజలకు తెలిసిపోతుంది, అర్థం చేసుకుంటారు. నాలంటారు ఆయనకు పని పాట ఉండదు పోయి ఎప్పుడు పోతే అప్పుడు దొరుకుతాడు. ఎందుకంటే నా సమయానికి నేనే విలువిస్తలేను. నా శరీరానికి, నా బలానికి, నా యొక్క సొంత జీవితానికి నేనే విలువిస్తలేనప్పుడు నాకు ఎదుటోడు ఎక్కడి నుంచి విలువిస్తాడు? ఇదంతా విజ్డమ్ అండి. ఇది ఎక్కడ వెళ్ళి చదివితే మనకు దొరకదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలామంది అర్థమైపోతుంది, ఎప్పటికి వెళ్ళినా వాళ్ళు ఎస్ ఎస్ అంటారు. ఎస్ అన్న వాళ్ళు ఎవరు? ఇస్తాను చేస్తాను అన్న వాళ్ళు ఎవరు? ముందు కష్టపడిన వాళ్ళు, చాలా కష్టపడిన వాళ్ళే ఇతరుల కష్టాలు అర్థం చేసుకొని ఇస్తారు. కానీ ఎదుటోడు దాన్ని ఎలా తీసుకుంటాడో మీరు అర్థం చేసుకుంటలేరు. దానికి ఒక విలువ ఉంటే అది కరెక్ట్గా, అంటే వాళ్ళు కష్టం చేసి చేసి అలసిపోయారు అనుకోకండి. సో అండ్ ద మోస్ట్ డిస్రెస్పెక్టెడ్ పీపుల్, ఎవరైతే అధికంగా కష్టపడి ఇవ్వడం నేర్చుకున్నారో, ఇస్తూ వచ్చారో, వాళ్ళే అధికంగా ఎలాంటి విలువ లేకుండా పోయారు. ఈరోజు ప్రజలకు చేసి చేసి లాస్ట్కి ఇట్లా అయ్యిందంటారు. ఆయనకి ఈరోజు ఎవరు నమస్కారం కూడా పెడతలేరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. That's because when they say yes to everything, people don't see it as a generosity. మంచితనము, కరుణ, దయాని ప్రజలు అనుకోరు. ఆయనకు మస్తున్నది ఇస్తే ఏమైంది? ఉన్నదా లేదా దయతో కనికరంతో? ఇప్పుడు మా అన్న మైకిల్ ఉందో, అమెరికా నుంచి వచ్చింది, ఆమెకేం అన్నీ ఇస్తుంది, చాలా ఉందనుకుంటారు. ఆ రీతిగా దే డిమాండ్, దే డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేస్, దయా కనికరంతో ఇస్తుంది అనుకోరు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో దే సీ ఇట్ యాజ్ ఏ వీక్నెస్. నీ బలహీనము అని వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఎలాగ చూడండి మనని బోల్తా కొడతారు, చాలా ఏమమ్మా ఎట్లున్నావు అంటే ఆ కన్నీటితో ఏదైతే బాధతో ఆమె చెప్తుందో ఈమెకు కూడా కన్నీరు వచ్చేస్తుంది. ఏడవకు, నేనేదో ఒకటి చేస్తాలే సాయంత్రం వరకు, నువ్వు ఏడవకు. ఈమె ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి చేసేస్తుంది. ఆమె నవ్వుకుంటూ పోతుంది. అవతల ఒక వ్యక్తి ఏమమ్మా నవ్వుకుంటూ వస్తున్నావు అంటే ఏం లేదు, నిజంగా చెప్పి ఏమైంది, ఏం కాలే, నేను ఒక సహోదరిని ఇలా కన్నీటితో ఇలా అని అడిగినా
ఆమె కరిగిపోయి ఇచ్చేసింది, సంతోషంగా ఉన్నాను. చూడండి, అది నీ వీక్నెస్ అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు కన్నీరు చూడలేవు, బాధ చూడలేవు, అది నీ బలహీనం అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇచ్చేది విజ్ఞానంతో ఇవ్వడం లేదు. దాన్ని నువ్వు పరిశీలిస్తలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో they begin to think that as if you don't have the strength to stand up for yourself. And the sad reality is that when people see weakness, they start cheating you. నీ బలహీనం ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిపోతుందో నిన్ను మోసం చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఏమనుకుంటారో తెలుసా? నువ్వు చాలా లోన్లీ పర్సన్వి, నువ్వు నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నేనే ఉన్నాను, నోబడీ ఈజ్ దేర్. సో నీ వీక్నెస్ని వాళ్ళు పట్టుకొని నీకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, అందుకే నువ్వు నాకు సాయం చేస్తున్నావు. చూడండి ఎన్ని విధాలుగా ప్రజలు మనని తక్కువ అంచనా వేస్తారు. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ దిస్ ఈస్ ద ట్రూత్. ఇఫ్ యూ ఆల్వేస్ సే yes to the people who mistreat you, they will keep mistreating you. If you always say yes to the people who never respect your kindness, they will keep taking from you without even giving back. Why? Because you have shown them that you have no boundaries. సో ఎప్పుడైతే మనము ఎస్ అంటుంటామో రిలేషన్షిప్లో, ఫ్రెండ్షిప్లో, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇచ్చేదానికి ఒక హద్దు వేయలేను, వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ తీసుకుంటూనే ఉంటారు. నో బౌండరీస్, ఎనీ టైమ్ యూ ఎంటర్, రెడీ, తీసుకొని వెళ్ళండి మీరు. అండ్ వెన్ దేర్ ఆర్ నో బౌండరీస్, దెర్ ఈజ్ నో రెస్పెక్ట్. ఎప్పుడైతే హద్దు లేదో అక్కడ విలువ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So look at the most respected people in the world. They are not the one who always say yes. They are not the one. They know when to say yes and when to say no. They understand that their time is valuable, their energy is limited, and their purpose is too important. So to be wasted on things that do not align with their destiny. వాళ్ళ గమ్యంలో ఏదైతే వాళ్ళకు సహకరించదో, వాళ్ళ గమ్యానికి సంబంధించింది ఏదైతే కాదో, వారి యొక్క గమ్యానికి ఏదైతే పనికి రాదో వాటికి ఎప్పుడు వాళ్ళు ఎస్ చెప్పరు. నేను చాలాసార్లు చెప్తాను, దేవుడితో సావాసం లేని వాళ్ళతో నాకు సావాసం వద్దు. దోస్ హు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్, దోస్ హు ఆర్ నాట్ ఇన్ ప్రేయర్, దోస్ హు డోంట్ ఇన్వాల్వ్ అండ్ అలైన్ విత్ మై ప్రేయర్ లైఫ్, నో ఫ్రెండ్షిప్, నో టాకింగ్, నో ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ పార్టీస్. సో ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు వాళ్ళకి రెస్పెక్ట్ ఉందంటే వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్తోనే ఉంటారు, వాళ్ళ గమ్యంతో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ గమ్యానికి సంబంధించిన పనులతోనే వాళ్ళకు అదే టాపిక్, అదే చర్చ ఉంటుంది, వేరే ఉండదు. సో మనం అన్నీ చూడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈవెన్ గాడ్ డస్ నాట్ సే ఎస్ టు ఎవ్రీథింగ్. దేవుడు కూడా అన్నిటికీ ఎస్ ఎస్ అన్నాడు. హీ లవ్స్ అన్కండిషనల్లీ, బట్ హీ డస్ నాట్ రివార్డ్ డిసొబీడియన్స్. ప్రేమ అధికంగా, హద్దులేని ప్రేమ దేవుణ్ణి. కానీ ప్రతి ఒక్క బహుమానం దానికి విధేయత లేకపోతే అస్సలు ఇవ్వడు. నీలో వినయం, విధేయత లేకపోతే నువ్వు ఏది దేవుడి దగ్గర పొందుకోలేవు. మరి ప్రేమ చాలా పెద్ద, ఇంత ప్రేమిస్తా అంటాడు దేవుడు, ఇవ్వడా? వినయము, విధేయత రెండు లేకపోతే ఇవ్వరు. చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులే ఇవ్వరు. హీ ఈజ్ మర్సిఫుల్, బట్ హీ ఆల్సో రిక్వైర్స్ రెస్పాన్సిబిలిటీస్. దయా కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. కానీ నీ బాధ్యత సరిగ్గా ఉందా లేదా, ప్రతి పనికి ఏదైతే దేవుడు ఇస్తున్నాడు. సో ఎక్కడైతే బాధ్యత లేదో దయా కనికరం, జాలి కూడా దేవుడు ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రతి దాంట్లో దేవుడు ఒక ఆశ కలిగి ఉంటాడు. నువ్వు పనిచేసే వ్యక్తి అయి ఉండాలి. హోటల్లో వెయిటర్ ఉంటాడు, అలా నిలబడతాడా? లేదు, పనిచేసే వ్యక్తి అయి ఉండాలి. జీతం ఇస్తాడు, బోనస్ ఇస్తాడు, మెడికల్ ఫైల్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు, రావడం పోవడం ట్రాన్స్పోర్ట్ ఇస్తాడు. కానీ పని మాత్రం అప్డేటెడ్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఎ కండిషన్స్, వాట్ అబౌట్ యూ అండ్ మీ? నీకు నాకు తేడా లేదా? సో మనకు తేడా ఉండాలి. ప్రతి ఒక్కరితో సమానం మనం లేము. సో దేవుడు చూడండి కండిషన్లు పెట్టినప్పుడు మనము కూడా కండిషన్లు పెట్టాడు.
లోకరీతిగా జీవిస్తున్న వ్యక్తి దేవుళ్ళో జీవిస్తున్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. సో ఆ తేడా మన జీవిత విధానంలో కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రతి దానికి క్వశ్చన్ లేకుండా ఎస్ ఎస్ అనుకుంటా మనం పోవద్దు. ప్రతి దానికి ఒక ప్రశ్న ఉండాలి, ఎందుకు? సేయింగ్ నో డస్ నాట్ మీన్ యు ఆర్ సెల్ఫిష్. ఇట్ మీన్స్ యు అండర్స్టాండ్ యువర్ వర్త్. నీ విలువని తెలుసుకొని నువ్వు ఎస్ ఆ నో అని చెప్తావు. ఇప్పుడు చూడండి, నా దగ్గర 10 రూపాయలు లేదు, ఎస్ అంటే నా విలువ నాకే తెలియదు అనమాట. నేను ట్రై చేస్తా అంటే నువ్వెందుకు వేరే దగ్గర ట్రై చేయాలి? నీకు దొరుకుతుందా లేదన్నది నమ్మకం నీకే లేదు, నీ విలువ నీకు తెలియకపోవడం. అలా నువ్వు సెల్ఫిష్ కావు, నువ్వు స్వార్థపరుడు కావు. యు ఆర్ నాట్ ఎ సెల్ఫిష్ పర్సన్. ఇట్ మీన్స్ యు రికగ్నైజ్ దట్ నాట్ ఎవ్రీ వన్ రిక్వెస్ట్ డిజర్వ్ యువర్ టైం. ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళందరూ కూడా నీ యొక్క సమయం, నీ డబ్బులు వాళ్ళు పొందుకునే వ్యక్తులు అర్హత కలిగిన వారు కారు అని నీకు తెలియాలి. నాట్ ఎవ్రీ డిమాండ్ డిజర్వ్ యువర్ అటెన్షన్ అండ్ నాట్ ఎవ్రీ ఆపర్చునిటీ అలైన్స్ విత్ యువర్ పర్పస్. ఏ అవకాశం దొరికినా ఇది నా గమ్యానికి చేరుతుంది కాదు. ఎన్ని ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినా కూడా కొన్ని ప్రేయర్ మీటింగ్సే నా గమ్యానికి నన్ను సూట్ చేస్తుంది. నాది హీలింగ్ అండ్ డెలివరీ మినిస్ట్రీ, అది సోషల్ సర్వీస్ కాదు. సో ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా 10 మీటింగ్లో 2 మాత్రం నాకు కనెక్ట్ అవుతుంది, 8 నాకు కనెక్ట్ కాదు. 8 నంబర్లు నాకు అవసరం లేదు, 2 ఫోన్ నంబర్లే నాకు కావాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే 15 ఫోన్ నంబర్లు తెచ్చుకుంటాం. పనికి రాని ఫోన్లు 10 వస్తాయి, పనికి వచ్చిన ఫోన్ 1 రాదు. నీ గమ్యానికి సూట్ కానీ పనికి నువ్వు టైం ఇస్తున్నావు, ఎనర్జీ ఇస్తున్నావు. సేయింగ్ ఎస్. వాళ్ళు రేపు పిలుస్తారు, అక్క నువ్వు ఎట్లయినా రావాలి, బ్రదర్ మీరు ఎట్లయినా, యు ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ మీటింగ్ అంటారు. నువ్వు అక్కడ ఉంటావు, అది నీ గమ్యానికి ఏమాత్రం సెట్ కాదు, నీ మినిస్ట్రీకి సెట్ కాదు. యువర్ కాలింగ్ ఈజ్ డిఫరెంట్. సో యూ కెనాట్ సెట్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్. డోంట్ గివ్ యువర్ టైం. సో ఇలా సమయాన్ని ఇస్తాం, డబ్బులు ఇవ్వము, ఏది ఇవ్వకపోయినా ప్రజెన్స్, మెప్పులు పొందుకుంటాం, సమయాన్ని ఇచ్చేస్తాం, పరిగెడతాం. కొందరు చూడండి పొద్దున్న సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు, బిజీ అంటారు. మరి చూస్తే వాళ్ళ గమ్యానికి సంబంధించి ఏది అటాచ్మెంట్ ఉండదు వాళ్ళకి. నీది మ్యూజిక్ మినిస్ట్రీ, మ్యూజిక్ కాన్సెప్టే. హీలింగ్ మినిస్ట్రీ, హీలింగ్. వర్డ్ మినిస్ట్రీ, వర్డ్. ఇలా చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. ప్రాఫిట్ ఈజ్ ఎ ప్రాఫిట్. ఈ కెన్ ప్రీచ్. మీరు చూడండి, ప్రవక్తలు ఎక్కువ బోధించారు. అలా చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. The ability to say no is one of the greatest strength you can develop. చాలా బలమైనది, ఆసక్తి కలిగింది ఏదంటే నో అని చెప్పడం. ఇప్పుడు ఎవరైనా బ్రదర్ ఫలానా మ్యూజిక్ కాన్సెప్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్, నేను వర్షిపర్ని కాబట్టి నేను పరిగెడతా. బ్రదర్ ఏదో ఒకటి ఇలా ఉందంట, అలా అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీరు స్టేజ్ మీదకి రావాలి, 10 మందికి షాలే. నాకెందుకండి, ఏదన్నా వర్డ్ ఆఫ్ గాడ్ ఉందా అక్కడ? లేదు బ్రదర్, ఇదంతా కొద్దిగా కల్చరల్ ప్రోగ్రామ్. ఓకే, యూ క్యారీ ఆన్, నేను మీకోసం ప్రేయర్ చేస్తా అంట. ఆ బలం. అరే నేను ఇలా పోకపోతే రేపు ఆయన రాకపోయినా నేను మాత్రం పోను అక్కడికి. నా సమయం అక్కడ దేవుడు కేటాయించలేదు. ఎందుకు అడగండి, నా దేవుడి స్థలంలో నేను లేని స్థలంలో నేను ఉండలేను. వేర్ మై ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్. చూడండి, ఎక్కడెక్కడ అబ్రహాము దేవుని యొక్క మందాసాన్ని కట్టాడో, ఆల్టర్ని కట్టాడో, బలిపీఠాన్ని కట్టాడు, అక్కడే పక్కనే ఇల్లు వేసుకున్నాడు ఆయన. దూరం వేయలే, ఎందుకంటే ఇక్కడ దేవుడి సన్నిధి ఉన్నది. మరి వాళ్ళ మనమడు యాకోబు, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, ఇది దేవుని యొక్క సింహాసనము, ఇది పరలోకం అన్నాడు, అక్కడనే పండుకున్నాడు. సో వేర్ గాడ్ ఈజ్ నాట్ దేర్, వేర్ గాడ్స్ పీపుల్ ఆర్ నాట్ దేర్, వేర్ కనెక్టెడ్ పీపుల్ టు యువర్ మినిస్ట్రీ అండ్ డెస్టినీ ఆర్ నాట్ దేర్, యు ఆర్ నాట్ దేర్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కానీ మనం ఏంటంటే మైమర్చిపోతాం మన యొక్క బాధ్యతలు. అక్కడే రెస్పెక్ట్ పోతుంది, అక్కడే ఆనర్ పోతుంది. మీరు అక్కడ ఉండడం వల్ల ఇక్కడ వ్యక్తులు, దోస్ హు ఆర్ ఇన్ గాడ్, దే విల్ నాట్ యాక్సెప్ట్ యూ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలా అని నువ్వు లైక్ చేయరని కాదు, దే లైక్. కానీ నువ్వు అక్కడ ఇక్కడ వెళ్తే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, అక్కడ డిస్టర్బెన్స్ రాదు. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఈ పవిత్రమైన స్థలం వస్తే ఇది మురికి అవుతుంది. చూడండి, ఒక వ్యక్తి పరలోకానికి సావాసం కలిగిన వ్యక్తితో
లోకరీతి వ్యక్తి వచ్చి జాయిన్ అయితే అతను పరలోకానికి, అంటే ఒక ప్రీచర్, ఒక వర్షిపర్తో లోకరీతి వ్యక్తి జాయిన్ అయితే ఈ వర్షిపర్ పనులన్నీ పాడైపోతాయి. ఆ రోజు పనులు కావు, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకబ్బా ఇలా జరిగిందంటే ఈ వ్యక్తి ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చిండు, ఆ డిస్టర్బెన్స్ నీకు డిస్టర్బ్ అయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దానికి సో ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం చేసి వస్తున్నాడు, ఈరోజు నువ్వు రాకు అని చెప్పడానికి నువ్వు ఏమాత్రం బాధపడద్దు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఎందుకంటే నువ్వు మొగమాటానికి వెళ్ళి, వీక్నెస్కి వెళ్ళి ఎస్ అని చెప్పి యు ఆర్ డిస్ట్రాయింగ్ ఆల్ యువర్ ప్రోగ్రామ్. నీ ప్రోగ్రామ్ అంతా నాశనం చేసుకుంటున్నావు. నీకు ఒక వ్యక్తి 10 రూపాయలు, ఈ వ్యక్తిని చూసి ఇయ్యడైనా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో బికాస్ ఇట్ సెట్స్ ఎ స్టాండర్డ్ ఫర్ అదర్స్ టు సీ హౌ దే విల్ ట్రీట్ యూ. మరి అదేవిధంగా నీ పక్కనున్న వ్యక్తిని చూసి నీ స్టాండర్డ్ని లెక్క పెట్టిస్తారు, నీ విలువని లెక్క పెట్టిస్తారు. అతను మోసగాడు, ఇతనికి ఇస్తే ఇతను అతనితో కలిసి ఉన్నాడు, నిన్న ఇస్తా అన్నాడు, ఈరోజు కాదనడానికి కారణం ఇదే. నువ్వు డిస్టర్బెన్స్ని ఎంత తీసుకెళ్ళావు, అందుకే నో అనలేకపోయావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక రెస్టారెంట్, ఒక హోటల్ అనుకోండి, ఒక పెద్ద హోటల్, ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ ఏంటంటే 24/7, 24 గంటలు వారమంతా ఎప్పుడు వెళ్తే అప్పుడు మంచి ఫుడ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగా తినొచ్చు. 100 ఫుల్ బిర్యానీ, ఎంత కావాలంటే లిమిట్లెస్ బిర్యానీ ఇస్తున్నారు 24 అవర్స్, మంచి టేస్ట్. అయితే ఆరంభంలో ఎలా ఉంటుంది, ప్రజలు తెగడ పరిగెట్టుకొని వస్తారు. అంటే ఎలా లోడ్ ఉంటుంది, వర్క్ లోడ్, బిజినెస్ ఎలా ఉంటుందంటే హై క్వాలిటీ బిజినెస్ ఉంటుంది. ప్రజలు కూడా ఇంకా ఖాళీ లేకుండా కస్టమర్స్ వస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, వస్తుంటారు, తింటుంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు, తింటుంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ పని చేసిన షెఫ్, అక్కడ పని చేసిన ప్రతి ఒక్కరు కూడా 24 అవర్స్ పని చేస్తే ఏమవుతుందండి, అలసిపోతారు. అలసిపోవడం వల్ల ఇప్పుడు వంట బాగా చేసిన వ్యక్తి కూడా అలసిపోవడం వల్ల టేస్ట్ తగ్గిపోతుంది. టేస్ట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, ప్రజలు ఎప్పుడైతే, వర్కర్స్ ఎప్పుడైతే అలసిపోతుంటారో, కస్టమర్స్ ఎవరైతే వచ్చి తింటారో, టేస్ట్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు కూడా తగ్గిపోతుంటారు. నెక్స్ట్ ఏమవుతుందంటే, అరే ఆ రెస్టారెంటా 24 అవర్స్ ఓపెనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రతి ఒక్క క్షణం నువ్వు ఓపెన్ పెట్టినావు కాబట్టి ఆ సర్వీస్ వాల్యూ లేకుండా పోయింది, ప్రజలకు విలువ లేకుండా పోయింది నువ్వు ఇచ్చే సర్వీస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్కరు దాన్ని ఎలా తీసుకుంటారు, గ్రాంటెడ్గా తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎస్ ఎస్ అనుకుంటా పోతా ఉంటే నీ జీవితంలో నువ్వు కూడా 24 అవర్స్ రెస్టారెంట్ని ఓపెన్ పెట్టినట్టే. ప్రతిసారి నువ్వు దొరికితే 24 అవర్స్ నీ యొక్క మినిస్ట్రీ ఓపెన్ పెట్టినట్టే. ఇవన్నీ నువ్వు ఓపెన్ పెట్టి 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 నువ్వు అనుకుంటా ఉండడం వల్ల నీ విలువ తగ్గిపోతుంది, నువ్వు అలసిపోతావు, ప్రజలు కూడా నేను గ్రాంటెడ్గా తీసుకుంటారు, నీకు ఏమాత్రం గౌరవం మర్యాద ఉండకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎలా ఉండాలంటే దే హ్యావ్ టు పే ద కాస్ట్. వాటికి వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి, ఆ టైం తీయాలి. ఇప్పుడు చూడండి, లోకమంతా సండే సర్వీస్, నేను ఫ్రైడే పెడతా, హీలింగ్ అండ్ డెలివరెన్స్. ఎందుకు? కరెక్ట్గా అవసరం ఉన్న వ్యక్తి సెలవు పెట్టుకుంటాడా, ఏం పెట్టుకుంటాడా నాకు తెలియదు, ఆయన రావాల్సిందే. సో ఒక వ్యక్తి ఒకవేళ చాలా సీరియస్ క్రిటికల్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వెంటనే హాజరవుతాను. మామూలుగా ఉన్న వ్యక్తి వెంటనే ఫ్రైడేకి వచ్చి ప్రేయర్ అటెండ్ చేయండి, తర్వాత మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనమందరం కూడా చాలా మంచిగా కరుణ దయ కలిగి ఉండాలి. కానీ చాలా మంచిది ఏంటంటే సరిహద్దులు ఉండాలి. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు పుట్ ఏ బౌండరీ అరౌండ్ యూ. ప్రతి ఒక్క దానికి ఒక బౌండరీస్ మనం వేయాలి. ఇట్ ఈస్ ఓకే టు ప్రొటెక్ట్ యువర్ టైమ్, యువర్ ఎనర్జీ అండ్ యువర్ పీస్, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రూ కైండ్నెస్ ఈజ్ నాట్ ఇన్ సేయింగ్ ఎస్ టు ఎవ్రీథింగ్. సో వీటి వల్ల మనం అన్ని విధాలుగా మనల్ని మనము ఎలాంటి బాధ లేకుండా కాపాడుకోగలుగుతాం. మరి అదేవిధంగా మన కష్టం,
మన యొక్క ఎనర్జీ కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి ఎస్ ఎస్ అంటూ ఉంటే సాయంత్రం రాత్రి 12 అయిందండి ఆఫీస్లో అంటారు. ప్రతి ఒక్కరి స్టోరీస్ వింటూ ఉన్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చాలామంది ఏమనుకుంటారంటే నిజమైన కనికరం ఏంటంటే ఇవ్వడమే, ఎలాంటి హద్దు లేకుండా ఇవ్వడము, ఎప్పుడు పడితే అప్పుడు కలవడం. సో ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం జీవిస్తే అది జీవితం కాదండి. దేవుడు కూడా ఈవెన్ గాడ్ ఇన్ ఆల్ హిస్ లవ్ అండ్ మర్సీ సెట్ బౌండరీస్. ప్రతి ఒక్క దానికి దేవుడు ఒక ఏం చేసి ఉన్నాడు, బౌండరీస్, హద్దులు, సరిహద్దులు పెట్టి ఉన్నాడు. హీ గివ్స్ ఫ్రీలీ బట్ ఆల్సో రిక్వెస్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అన్నీ ఉచితంగానే ఇస్తాడు, బాధ్యత కూడా చూస్తాడు. మరి మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు, పశ్చాత్తాపాన్ని కూడా చూస్తాడు. మిమ్మల్ని ఏది కావాలో ఆ దీవెనలు మీకు ఇస్తాడు, వినయం విధేయతను కూడా చూసి ఇస్తాడు. అయితే పరలోకపు తండ్రి ఇవన్నీ కూడా కండిషన్లు పెట్టుకొని ఏది ఎప్పుడు పడితే అప్పుడు మీకు ఇవ్వకుండా ప్రతి ఒక్కటి కండిషన్ ప్రకారంగా ఇస్తాడు. అదేవిధంగా మీరు కూడా మీ జీవితంలో ఇచ్చే విధంగా, పుచ్చుకునే విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చాలామంది ఎందుకు ఈరోజు విలువ లేకుండా, మర్యాద, ఘనత, గౌరవం లేకుండా ఉన్నారంటే వాళ్ళు ఇలాంటి యాక్సెస్ని, అంటే వారి యొక్క పరిస్థితిలో ఏమేమి ఉండాలి, ఏ రీతిగా వాళ్ళు జీవించాలి తెలియక, లేకపోతే ప్రజలకు గ్రాంటెడ్గా అన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క విలువలను పోగొట్టుకొని జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో బిలీవ్ దట్ ఇఫ్ దే కీప్ గివింగ్ పీపుల్ విల్ అప్రిషియేట్ దెమ్ మోర్. చాలామంది, నేను ఇంతకుముందే చెప్పాను, చాలామంది ఇస్తా పోతే చాలా ఎక్కువగా గణపరుస్తారు, క్షమిస్తా పోతే వాళ్ళు ఏమనర్లే అని గ్రాంటెడ్గా, అంటే మంచి వాళ్ళు అనుకుంటారని అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చాలామంది ఎందుకు క్షమిస్తూ ఉంటారు, ఎందుకు క్షమిస్తూ ఉంటారు, ఎందుకు ఇస్తూ ఉంటారంటే, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈ వ్యక్తి మారుతాడు. సో ఆ రీతిగా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ ఉంటే, ఆ రీతిగా బలి అర్పణ ఇస్తూ ఉంటే, మరి అదేవిధంగా చాలామంది ఇలా ఇవ్వడం వల్ల, క్షమించడం వల్ల వారిని అధికంగా ప్రేమిస్తారు కూడా అనుకుంటారు. కానీ నిజానికి వెన్ యూ గివ్ వితౌట్ అకౌంటబిలిటీ పీపుల్ డోంట్ సీ ఇట్ యాజ్ జనరాసిటీ. సో ప్రతిదానికి ఒక లెక్క, ఒక తప్పుకి సరి చేయకుండా నువ్వు ఇస్తే అది ఏమాత్రం విలువ లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క దానికి ఒక లెక్క ఉండాలి, అప్పుడే మీకు విలువ, మీకు ఘనత ఉంటుందని ఈరోజు దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీరు విని ఉంటారు, ద ప్రాడిగల్ సన్. సో వారి యొక్క తండ్రి, ఈ ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి చాలా మంచోడు. ఎంత జనరస్, ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ కలిగి ఉన్నాడంటే ప్రతి ఒక్కటి ఏదైతే కుమారుడు అడిగాడో అవన్నీ ఇచ్చాడు. అన్నీ, నా ఆస్తి నాకు ఇచ్చేయి. ఇలా ఇవ్వడం వల్ల ప్రేమించిన తండ్రి, అడిగిన వెంటనే ఇచ్చిన తండ్రి ఎలాంటి విజ్ఞానంతో ఇస్తున్నాడంటే, నా కొడుకు తీసుకుంటున్నాడు కానీ నా కొడుకు ఈ ఆస్తి తీసుకోవడం వల్ల ఎన్ని అవస్థలు పడతాడో వాటన్నిటిని పడాలి, అతను పడే తనను తాను సరిదిద్దుకోవాలి. The father was very kind, loving and generous, but he also allowed the son to face the consequences of his choice. ఏదైతే కొడుకు నిర్ణయం తీసుకున్నాడు, నా ఆస్తి నాకివ్వు, సరే నా కుమారుడా తీసుకో, కానీ దీనివల్ల వచ్చే ప్రతి ఒక్క బాధ, వేదన, దుఃఖము, కష్టాలు నువ్వు ఏ రీతిగా ఎదుర్కొంటావో అది నీకు తెలియాలని తండ్రి అతనికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొడుకు ఆస్తి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ తండ్రి ఏమాత్రం కొడుకు వెనకట్లా పరిగెట్టలే. డిడ్ ఫాదర్ రన్ బిహైండ్ హిస్ సన్? తన కొడుకు వెనకట్లా, ఒరే నా కుమారుడా ఆస్తి తీసుకొని ఎక్కడ పోతున్నావు, పోకురా, నీ కాలు మొక్తా, నీ చేతులు పట్టుకుంటా అన్నాడా? ఏది పట్టుకోలే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏది కూడా పట్టుకోలే. He did not force him to appreciate the blessing he had.
సో తండ్రి ఇచ్చినందుకు తండ్రికి కృతజ్ఞత కూడా అతను చెప్పకుండా వెళ్తుంటే కూడా, తండ్రి నాకు కృతజ్ఞత చెప్పవా? కానీ ఎప్పుడైతే కొడుకు అన్నిటిని అనుభవించాడో, కష్టాలు, దుఃఖాలు, వేదన, కష్టము ఏ రీతిగా తన తండ్రి ఆ సంపాదన తీసుకొచ్చాడు, ఆ కష్టాన్ని కూడా ఎప్పుడైతే కొడుకు గ్రహించాడు, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అప్పుడు కొడుకు తిరిగి వస్తే దర్జాగా తీసేసుకున్నాడు. Amen. అనుభవించాలి, నా కొడుకు తెలుసుకోవాలి విలువ, డబ్బుకు విలువ ఎంత, ఎంత సాక్రిఫైస్ చేస్తే డబ్బు వస్తుందని తెలుసుకోవాలి నా కొడుకుకి. అందుకే తండ్రి అతన్ని పిలవలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఏదైతే వాట్ పీపుల్ డు నాట్ అప్రిషియేట్, వాట్ దే డు నాట్ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫార్, ఇఫ్ యూ కీప్ గివింగ్ టు సమ్వన్ హూ డస్ నాట్ అప్రిషియేట్ ఇట్, యు ఆర్ నాట్ హెల్పింగ్ దెమ్. కొంతమంది కష్టపడరు, కష్టం లేకుండా బతుకుతూ ఉంటారు. వాళ్ళ కష్టం తెలియకుండా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటే అది నష్టమే. వాళ్ళు ఏనాడు నిన్ను పొగరడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా కష్టపడే విధంగా, ఇంకా వాళ్ళు పనికి రాకుండా పోయే విధంగా సాయం చేస్తున్నారు. యు ఆర్ ఎనేబిలింగ్ దెమ్ యాజ్ ఇఫ్ దే డిజర్వ్ ఇట్. ఏదో వాళ్ళకు అమ్మ చాలా పాపము, కష్టం, వాళ్ళకి ఇవ్వాలి, ఏదో నువ్వు అప్పున్నట్టే ఇస్తున్నావు. బట్ దే డోంట్ డిజర్వ్. If you keep forgiving someone who never changes, you are not showing mercy. You are teaching them that there are no consequences if you keep saying yes to people who only take from you. You are not being kind. You are allowing yourself to be used. Even in nature, God says time. సో ప్రతి ఒక్కటి, ఒక వ్యక్తిని మనం క్షమిస్తున్నామంటే అతనికి నువ్వు కనికరం, జాలి చూపెట్టడం లేదు, అతని జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. అప్పటికప్పుడు ఖండించకపోతే, అప్పటికప్పుడు సరిదిద్దకపోతే ఆయన జీవితం నరకంలోకి తోసేది నువ్వే. మరి అదేవిధంగా అడిగినప్పుడల్లా ఇస్తా పోతే అది దాన ధర్మం కాదు. అడుక్కున్న జీవితం జీవించే ప్రాక్టీస్ చేయిస్తున్నావు, వాళ్ళ చేత జీవించే విధంగా నువ్వు ప్రోత్సహిస్తున్నావు, ముందుకు వెళ్ళే విధంగా చేస్తున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికి కూడా దేవుడు కండిషన్స్ పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క దానికి దేవుడు ఒక కండిషన్ పెట్టున్నాడు. గాడ్స్ సెట్ లిమిట్స్ టు ద ఓషన్ యాజ్ ఏ షీ షోర్ లైన్. పెద్ద సముద్రం ఎక్కడ దాకా వస్తుంది, అలలు ఎక్కడ దాకా వస్తాయి, అడ్డు దాకానే. ఎస్, టు ద షోర్ ఓన్లీ. ఆ అడ్డు దాటదు అది, అలా సొర్ర సొర్ర సొర్రను వస్తుంది అని అందరు లోపల నుంచి బయటికి పరిగెట్టుకుని వస్తారు. కానీ ఆ అడ్డు దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. అది దేవుని లిమిట్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అదేవిధంగా సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు కూడా ఉదయిస్తాడు. మీ పొమ్మంటే పోతాడా, మీరు రమ్మంటే వస్తాడు. Yeah. కరెక్ట్గా సెట్ టైమే, కండిషన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరి అదేవిధంగా సీజన్స్ చేంజ్ అవుతుంటాయి. సెప్టెంబర్ రాగానే వర్షం ఈరోజు ఎట్లయినా వస్తుంది అంటారు. ఈ నెలలోనే వర్షము ఇంకా రాలేదేటంటాం. చూడండి, వాతావరణం కూడా, సీజన్స్, ఋతువులు కూడా వాటి సమయంలో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈ సముద్రానికి దేవుడు లిమిట్ పెట్టకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలంటే ఎప్పుడో మనమంతా వాషౌట్. నోవా కాలం రోజు వచ్చేది మనకి, మనం ఎప్పుడో డిస్ట్రాయ్ అయిపోయే వాళ్ళం. సో అదేవిధంగా సూర్యుడు కానీ రోజు వచ్చి ఆయన సమయానికి ఎక్కడెక్కడ ఉండాలి అక్కడ ఉండకపోతే ఒకటే దగ్గర ఇలా కిందికే ఉండిపోయింది అనుకో, ఆ వేడికి మనమందరం ఏమవుతాం, చచ్చిపోతుంది. ఏమవుతామో నాకైతే తెలియదు, అప్పుడు అయితే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రతి ఒక్క దానికి ఒక బౌండరీ అంటే సరిహద్దు అంటే ఒక ఆర్డర్. ఇది ఇంతే, లేదంటే లేదు, దానికి మించి కార్యం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వెన్ దెర్ ఈస్ డిసార్డర్ దెర్ ఈస్ నో రెస్పెక్ట్. ఎక్కడైతే సరైన ఆర్డర్ లేదో అక్కడ విలువ లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దిస్ ఈజ్ వై యూ మస్ట్ లెర్న్ టు లివ్ విత్ విజ్డమ్. అందుకే జ్ఞానంతో మనం జీవించాలి. లవ్ పీపుల్ బట్ డు నాట్ లెట్ దమ్ అబ్యూజ్ యువర్ లవ్. ఎంతగా ప్రేమిస్తారంటే పిల్లలు, చీ నీ దగ్గరికి నేను రానంటారు. ఒక చిన్న పిల్లలు ఊరికే పట్టుకొని టా 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 అని ముద్దు పెట్టుకుంటే, నన్ను వదులు, చీ నీ దగ్గరికి నేను రానంటే దానికి అర్థం ఏంటిది, నిన్ను అసహించుకుంటుంది అని అర్థం.
వాళ్ళంతలా. సో అంతవరకు మనం పెట్టుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలు. హెల్ప్ పీపుల్ బట్ డు నాట్ లెట్ దెమ్ బికమ్ డిపెండెడ్ ఆన్ యూ. నీ మీదనే ఆధార్, ప్రతి దానికి వచ్చి నీ మీదనే అది ఏంటంటే మనం అలవాటు చేసేస్తాం వాళ్ళని సాయం చేసి. కానీ ఇప్పుడు చూడండి, మనము వీధుల్లో వెళ్తుంటాం, రోడ్డు మీద వెళ్తుంటాం, ఒక మంచిగా కాలు చేతులు అన్నీ బాగా ఉన్నడికి అతను వచ్చి అయ్యా అంటే 10 రూపాయలు వేస్తారా? ఎవరు? అది ఈడ పట్టి ఈడ కట్టుకొని అలా ఇట్లా నడుచుకొని వచ్చాడు. ఆ తర్వాత ఆ చిన్న బాటిల్ కొట్టుకుంటూ కూర్చుంటాడు ఆడే. ఆ పట్టీలన్నీ డూప్లికేట్ కట్టుకొని వస్తాడు. ఇయ్య బుద్ధి వేస్తుందా? ఇయ్య బుద్ధి ఏది. ఎందుకు ఇయ్య బుద్ధి ఏదంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, పని చేయడం చేత కాదు, వాళ్ళు ఇట్లనే చేసుకొని బతుకుతున్నారు, మనకంటే బాగా బతుకుతున్నారు వాళ్ళే అంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు వందనం. యేసు సో మన మీద ఆధారపడే విధంగా మనం తయారు చేస్తున్నాం. ఫర్గివ్ పీపుల్ బట్ డు నాట్ అలౌ దెమ్ టు కంటిన్యూ హర్టింగ్ యూ. ప్రతిసారి మీరు క్షమిస్తుంటే వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేసి మనల్ని కొడుతూనే ఉంటారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరు. నా మనసు ఇరిగిపోయిందమ్మా. ఛే సి, నువ్వు క్షమించడం వల్ల వాళ్ళు అట్లా తయారవుతారు. అదే 2 వైర్ తీసి బాధినవనుకో చక్కగా అయిపోతారు. కరెక్టా కాదా? నిన్ను అట్లనే చేస్తా. రేపటి నుంచి టైంకి రాలేదనుకో తలిపేస్తా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఆ రీతిగా సో మనము అరే ఇవ్వాల కాదు, రేపు కాదు, అదేమైందంటే మనం మంచిగా 11 o'clock ప్రేయర్ నడుస్తూ స్టార్ట్ అవుతుంటుంది. అప్పుడు ఒకళ్ళు వస్తారు, డిస్టర్బ్ కామా అవుతాం. బికాస్ యువర్ ఫర్గివ్నెస్ డజంట్ చేంజ్ దెమ్, యువర్ కరెక్షన్ విల్ చేంజ్ దెమ్. సో ఆ రీతిగా ఉండాలి. బికాస్ ట్రూ కైండ్నెస్ ఈజ్ నాట్ అబౌట్ లెట్టింగ్ పీపుల్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. నిత్యమైన కనికరం ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అన్నది కాదు. కనికరము నిత్యమైనది, ఒక మంచి స్థాయికి తీసుకొచ్చేది అది వాళ్ళని. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇట్ ఈస్ అబౌట్ హోల్డింగ్ దెమ్ అకౌంటబుల్ ఫర్ హౌ దే ట్రీట్ యూ. ఏ రీతిగా మీతో వాళ్ళు సామసం చేయాలి, ఏ రీతిగా వాళ్ళు మిమ్మల్ని గణపరచాలి అన్నదే కనికరం. మిమ్మల్ని గణపరచని వాళ్ళని, మీకు విలువలేని వాళ్ళకి మీరు వెళ్ళి కనికరం చూపెడతా ఉంటే అది వేస్ట్. సో సమ్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ఎగ్జాస్టెడ్. మానసికంగా కొంతమంది బాధపడుతున్నారు ఈరోజు. నాట్ బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ టూ మచ్, బట్ బికాస్ యు ఆర్ డూయింగ్ టూ మచ్ ఫర్ హూ డు నాట్ అప్రిషియేట్ ఇట్. మీరు మంచిగా చేస్తలేరని కాదు, బాగా ఒకరిని ఆదుకుంటలేరని కాదు, కానీ విలువలు ఇవ్వకుండా ఉన్న వ్యక్తులకు అధికముగా చేసేస్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు అలసిపోయి మానసికంగా బాధపడుతున్నారు. వీళ్ళకి చేసి కూడా లాభం లేదు, వీళ్ళకి ఇచ్చి కూడా లాభం లేదు, వీళ్ళని రోజు డ్రాప్ చేయడం కూడా లాభం లేదు అనుకొని ఈరోజు బాధపడుతున్నారు మానసికంగా. అమ్మ రైట్ ఆర్ రాంగ్? ఇచ్చి కొన్ని రోజులు సంతోషపడ్డాం. సో కీప్ పోరింగ్ ఇన్ టు అదర్స్ బట్ నో వన్ పోర్స్ ఇన్ టు యూ. యూ కీప్ షోయింగ్ అప్ ఫర్ పీపుల్ హూ నెవర్ షో అప్ ఫర్ యూ. మిమ్మల్ని ఆదుకోలేని వాళ్ళకి, మిమ్మల్ని ఎవరు ఖాతరైతే చేరు అసలు పట్టించుకున్నారు వాళ్ళకి మనం గుమ్మరిస్తా పోతున్నాం. నీలో ఎవరైనా గుమ్మరిస్తున్నారా? ఒక కప్పు టీ ఈరోజు వరకు నువ్వు తాగినవని అడగాలి. ఇంత ఇవ్వబడును అంటాడు దేవుడు. చూడండి, నీకు ఇవ్వలేని వ్యక్తికి నువ్వు ఇస్తూనే ఉన్నావు. దిస్ ఈజ్ హౌ వి డీల్. ఎవరైతే నీ పట్ల చూడరు, నిన్ను పట్టించుకోరు. ఆ రీతిగా ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఉండరండి కొంతమంది. ఉండకుండా దానికి బదులుగా నీకు ఒక ఎంటైటిల్మెంట్, నీకు ఒక టైటిల్ ఉంటుంది ఆడ. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, దిస్ ఇస్ నాట్ దేర్ ఫాల్ట్. ఇది వాళ్ళ తప్పు కానే, కాదు. ఇట్ ఈస్ యువర్స్ బికాస్ వాట్ ఎవర్ యూ అలౌ విల్ కంటిన్యూ. ఏది విత్తుతావో అదే కోస్తాం. నువ్వు ఏది చేస్తావో అదే నీకు వస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. It is because whatever you allow will continue. People will treat you the way you allow them to treat you. If you do not set boundaries, they will think you have none. నీకు ఎవ్వరు లేరు,
అందుకే నువ్వు సరిహద్దులు పెట్టలే. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నాకెవ్వరు లేరు. నాకెవ్వరు వస్తారమ్మా, నా ఇంటికి ఎవ్వరు రారు. ఏ టైంకైనా రా, ఏ టైంకైనా పో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. If you don't demand respect, they will think you do not deserve it. Praise the Lord. Praise the Lord. If you do not value yourself, they will not value either. So what is the solution? Follow God's example. నీకు నువ్వు విలువకపోతే ప్రజలు ఇవ్వరు. నీకు నువ్వు టైం సెట్ చేసుకోకపోతే ప్రజలు ఇవ్వరు. నీకు నువ్వు సరిహద్దులు పెట్టుకోకపోతే సరిహద్దులు ప్రజలకు కూడా ఉండవు. అయితే ఏం చేయాలంటే దేవుని యొక్క ఉదాహరణ ఇస్తాను, వాటిని మనం పాటించాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు చాలా కైండ్, దయామయుడు, అవునా కాదా? కానీ బలహీనుడు కాడు. ఆయన దయామయుడు. మరి అదేవిధంగా చాలా దేవుడు సహనము కలిగి, దేవునికి వెంటనే కోపం రాదంటారు, చాలా సహనం. అలా అని ఎదురు తిరగలేడు అని మాత్రం అనుకోకూడదు. ఎదురు తిరగలేడు ఈజ్ ప్యాసివ్ అని అనుకోకూడదు. బ్రదర్ మంచోడు, బ్రదర్ చాలా మంచోడు, మమ్మల్ని ఏమన్నాడు, ఎప్పుడు ఏది ఇరగొట్టినా అన్నీ చేస్తూనే ఉంటాడు, ఏది పట్టించుకోడు, చాలా దయామయుడు, నేను చెప్తే అన్నీ వింటాడు, కానీ ఎప్పుడు తిరుగుతాడో తెలియదు. అది మాత్రం అనుకోకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆయన చాలా ప్రేమిస్తాడు. ఎవరు? దేవుడు. ఈజ్ లవింగ్ బట్ ఈజ్ ఆల్సో జస్ట్. నీతిమంతుడు కూడా. హీ గివ్స్ బట్ హీ ఆల్సో ఎక్స్పెక్ట్స్ రెస్పాన్సిబిలిటీస్. ప్రతీది ఇస్తాడు. నువ్వు దాన్ని తీసుకోపోయాడ పక్కన పెట్టినావు అనుకో, పారేసినావు అనుకో, సరిగా మిస్యూజ్ చేసావు, అది మళ్ళీ నీకు దొరకదు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ హీ ఈజ్ రెస్పెక్టెడ్. అలా ఉన్నారు కాబట్టి దేవుడిని అందరు కొలుస్తారు, అందరు గౌరవిస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బి రెస్పెక్టెడ్, యూ మస్ట్ లెర్న్ టు డూ ద సేమ్. గివ్ బట్ విత్ discernment, forgive but with wisdom, love but with accountability, because true kindness is not about saying yes to everything. It is about knowing when to say yes and when to say no. Praise the Lord. Praise the Lord. సో నిజమైన కరుణ, జాలి ఏంటంటే ప్రతిసారి ఇచ్చినప్పుడల్లా మనము చాలా చక్కగా విజ్ఞానంతో ఆలోచించి ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రేమించాలి, కానీ ఆ ప్రేమకు లెక్క అప్పచెప్పాలి. ప్రేమతో 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, 1,00,000కు లెక్క మాత్రం కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండాలి. ఇచ్చే ప్రతిదీ పరిశీలించి ఇవ్వండి, జాగ్రత్తగా ఇవ్వండి. మీ అశ్రద్ధ వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రతి దానికి ఎస్ ఎస్ అని చెప్పుకుంటూ ఉండకండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చాలామంది, ఇది చాలా చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. ద మోస్ట్ డేంజరస్ మిస్అండర్స్టాండింగ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ ద ఐడియా దట్ లవ్ షుడ్ హ్యావ్ నో లిమిట్స్. ప్రేమకు హద్దులు ఉండొద్దంట. ఇది చాలా అపార్థం చేసుకున్న మాట లోకరీతిగా. ప్రేమకు ఏముండొద్దంట? హద్దులు ఉండొద్దు. నీ ప్రేమకే హద్దులే లేవు. దేవుని ప్రేమకు హద్దులు లేవు. సో లోకం అలా అర్థం చేసుకుందనమాట. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో హ్యావ్ నో లిమిట్స్, లవ్ హ్యాస్ నో Limits. లిమిట్. ఇంకా లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, అది కూడా ఉంది దీంట్లో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ద కైండ్నెస్ షుడ్ బి అన్కండిషనల్. దయా కరుణ ఎలా ఉంటుంది దానికి? నేను అవన్నీ పట్టించుకొని, నా మనసులో వచ్చిందంటే నేను ఇచ్చేసుకో పో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అండ్ దట్ మర్సీ మీన్స్ టాలరేటింగ్ ఎనీథింగ్. దయా ఎలాంటిదంటే ప్రతీది వాళ్ళు సహిస్తూ పోతుంటారు. ఇది మంచిదా? ప్రేమకు హద్దులే లేవంట, మరి దయాకరణకు హద్దులే లేవు, అన్నిటినీ భరిస్తాం. మరి నా ప్రేమ అబాబాబా అన్కండిషనల్, ఎంతైనా కైండ్నెస్, జాలి, నువ్వు ఏం చేసినా నేను భరిస్తా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో దట్ ఈస్ నాట్ ట్రూ. లవ్ షుడ్ బి గివెన్ విత్ విజ్డమ్, నాట్ విత్ ఫూలిష్నెస్. నిద్ర వస్తుందా? సో లవ్ షుడ్ నాట్ బి గివెన్, లవ్ షుడ్ బి గివెన్ విత్ విజ్డమ్. నీ ప్రేమకే విలువ లేని వ్యక్తికి వెళ్ళి నువ్వు ప్రేమను చూపెట్టుకుంటూ ఉంటే దాన్ని ప్రేమ అంటారా, పిచ్చితనం అంటారా? నిజంగా వాడు ప్రేమిస్తున్నాడా నిన్ను? నువ్వు పడి చస్తున్నావు, నాకు అర్థమైతలేదు.
అప్పుడు ఈమె కొద్దిగా వెలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మెనీ పీపుల్ బిలీవ్ దట్ బీయింగ్ లవింగ్ మీన్స్ ఆల్వేస్ సేయింగ్ ఎస్. ఈ ప్రేమ ఇది పిచ్చితనం. ఎస్ ఎస్ ప్రేమ ఎస్. అది నిజంగా ఆయన ఏం చూసి ఇస్తున్నావు విన్నంటే నేను ప్రేమిస్తాను. నిజంగా ఆయన నేను ప్రేమిస్తున్నావా అది నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆల్వేస్ సాక్రిఫైసింగ్, ఆల్వేస్ టాలరేటింగ్, నో మ్యాటర్ హౌ దే ఆర్ ట్రీటెడ్, బట్ లవ్ ఈజ్ నాట్ బ్లైండ్. వాళ్ళు ఎలా ఏం చేసినా కూడా నువ్వు భరిస్తూ పోతున్నావు, సహిస్తూ పోతున్నావు. ఏమంటే నేను ప్రేమిస్తాను. అరే ప్రేమ గుడ్డిదా? ఇవన్నీ సహించరా? నిజంగా అది ప్రేమ అయితే మంచిదా చెడ్డదా నాశనమా అది ఏమీ చూస్తలేము. సో ప్రేమ గుడ్డిది కాదు ప్రియమైనది. మరి అదేవిధంగా ప్రేమ బలహీనం కూడా కాదు. చూడండి, కొంతమంది కోసుకుంటారు ఇట్లా, నీకోసరం కోసుకున్నా అంటారు. బలహీనం కాదు ప్రేమ. లవ్ ఈజ్ నాట్ వీక్నెస్. లవ్ ఈజ్ నాట్ అలౌవింగ్ యువర్ సెల్ఫ్ టు బీ మిస్ట్రీటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పేషెన్స్. నువ్వు సహనంతో ఉన్నావు కానీ నిన్ను మిస్ట్రీట్ చేయకూడదు. అంటే నేను తప్పుగా వాడుకోవద్దు. నీ ఓర్పు నీ సహనాన్ని తప్పుగా యూజ్ చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏదంటే పడతారు, ఏదంటే వాళ్ళు సహిస్తున్నారు. కానీ ప్రేమకు అంటే వాళ్ళు ఇచ్చే విలువ సరైనది ఉండాలి. నువ్వు సహించే దానికి విలువ సరైనది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నిజమైన ప్రేమ సమస్తాన్ని పరిశీలిస్తుంది. ఇప్పుడు నా కూతురు ఉంది, నేను ప్రేమిస్తాను. నా కొడుకున్నాను, నేను ప్రేమిస్తాను. కొడుకని రోడ్డు మీద వదిలేయను, కూతురని ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోను. ఇద్దరిని రెండు కళ్ళతో సమానంగా చూస్తాను. ఆడు బస్సు ఎక్కిండా, కాలేజ్ దిగిండా, మళ్ళీ ఎక్కిండా, ఇంటికి వచ్చిండా, ఏ విధంగా అయితే మా అమ్మాయిని చూస్తాను అదే విధంగా నా కొడుకుని చూస్తాను. ప్రేమ అన్నిటినీ పరిశీలిస్తుంది. పిచ్చిది కాదు ప్రేమ, గుడ్డిది కాదు ప్రేమ, బలహీనం కాదు ప్రేమ. నా కొడుకు ఏం చేసినా నేను గమ్మునుకుంటా, నా ప్రేమిస్తున్నాని మూలకు కూర్చోబెట్టేస్తా. చదువన్నా మానిపించేస్తా, ఆ దారికి నువ్వు పోకుండా ఉండాలని చేస్తా. అది ప్రేమ. సో లవ్ ఈజ్ నాట్ వీక్. నువ్వేం చేసినా నేను ప్రేమిస్తున్నా, సహిస్తా. నీ చూపు కూడా భరించండి నేను. ప్రైజ్ ద లార్డ్. Praise the ఒక Lord. భర్త తన భార్యని ప్రేమిస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నా ఆమె కన్ను భర్త మీదనే ఉంటుంది, భర్త తప్ప వేరేల మీద ఉండదు. ఒకవేళ ఎక్కడైనా ఆమె చూసి నేను చూసిండు అనుకో, నేను మా భార్యని ప్రేమిస్తున్నా, ఎవరినైనా చూసుకుంటే పర్వాలేదు అంటాడా? ఇంట్లో అయిపోతుంది ఆమెకి ప్రేమ, డబల్ ప్రేమ అవుతుంది ఆ రోజు. చూడండి, ప్రేమ బలహీనం కాదు, మరి ప్రేమ పిచ్చిది కూడా కాదు. నువ్వేం చేసినా సహించడానికి. ఇది గ్రహించాలి. అందుకే విజ్ఞానంతో పరిశీలించాలి ప్రేమను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. థింక్ అబౌట్ దిస్. ఇఫ్ లవ్ హ్యాడ్ నో విజ్డమ్ ఇట్ కుడ్ నాట్ బి ఎ లవ్ ఎట్ ఆల్. ఎక్కడైతే విజ్ఞానం లేదో, విజ్ఞానంతో ప్రేమ లేదో దాన్ని ప్రేమ అనరు, పిచ్చి అంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. A parent who gives child everything they ask for without teaching them responsibilities is not showing love, but they are setting that child up for failure. ప్రతిదీ ఇచ్చి ఇచ్చి పిల్లల్ని పెంచి ప్రేమ ప్రేమ అనకండి. రేపు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఓటమిని మీరు తయారు చేస్తున్నారు ఈ రోజు నుంచి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ప్రతి దాన్ని భరించుకొని కరెక్షన్ లేకుండా మనం ఇస్తూ పోతుంటే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ గాడ్ హూ ఈజ్ లవ్, దేవుడు తనంతల తానే నేనే ప్రేమ అని చెప్పుకుంటాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లవ్. కానీ ప్రేమను డిసిప్లిన్ చేస్తాడు ఆయన, ఒక సరిహద్దులో పెడతాడు, కరెక్షన్లో ఉంచుతాడు ఎప్పుడు కూడా. హీ కరెక్ట్స్, హీ గైడ్స్, హీ సెట్స్ స్టాండర్డ్. హిస్ లవ్ ఈజ్ అన్కండిషనల్. అన్కండిషనల్ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కానీ దేవుని ప్రేమ దానికి అన్ని రకాల కండిషన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా సరిహద్దులు ఉంటాయి, అన్ని రకాల స్టాండర్డ్స్ ఉంటాయి, హద్దులు, హోదాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హిస్ లవ్ ఈజ్ అన్కండిషనల్ బట్ హిస్ రివార్డ్స్ ఆర్ కండిషనల్. ఆయన ప్రేమకు హద్దు లేదు, కానీ ప్రతి బహుమానానికి ఒక హద్దు ఉంది, ఒక కండిషన్ ఉంది. దట్ ఈస్ బికాస్ లవ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్, ఇట్ ఈస్ అబౌట్ లీడింగ్, టీచింగ్ అండ్ ప్రొటెక్టింగ్. ప్రేమ ముందుకు తీసుకెళ్తుంది, నేర్పిస్తుంది మరియు కాపాడుతుంది. అది ప్రేమ.
ఎక్కడైతే ప్రొటెక్షన్ లేదో అక్కడ ప్రేమ ఏం లాభం? మీరు చూడండి, ఒక విలన్ రాగానే హీరో పారిపోతాడు. అది అరే ఈడి ప్రేమిస్తున్నాడు అంటారు. అట్లనే అయిపోతుంది ప్రేమ. సో లవ్ ఈజ్ ప్రొటెక్టింగ్, లవ్ ఈజ్ టీచింగ్, లవ్ ఈజ్ లీడింగ్ యూ ఇన్ టు యువర్ డెస్టినీ. Amen. నిజమైన ప్రేమ దాన్ని అంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ఇది మీ జీవితంలో మీరు అప్లై చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ట్రై టు అప్లై దిస్ ఇన్ యువర్ లైఫ్. అప్లై దిస్ ఇన్ యువర్ లైఫ్. సమ్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ హర్ట్ నాట్ బికాస్ యూ లవ్ టూ మచ్, బట్ బికాస్ యూ లవ్ వితౌట్ విజ్డమ్. విజ్ఞానం లేక ప్రేమించి ఈరోజు మీరు బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖం పడుతున్నారు. అయ్యో నా బిడ్డకి ఎంత చేసినా, నా భార్యకి ఎంత చేసినా, నా భర్తకి నో విజ్డమ్. విజ్ఞానం లేక చేసినావు. ఈరోజు ఒకసారి నీ జీవితంలో ఆలోచించు. ఎక్కడ నా బిడ్డల్ని పనికి రాకుండా నేను చేసినాను, ఓటమిలకు నేను నడిపించాను, బలహీనతలకు నేను నడిపించాను. ఈరోజు వాళ్ళు ఎక్కడికైతే గమ్యంలో అయితే ఉండాలో ఉండకుండా నా బిడ్డలు ఈరోజు జీవిస్తున్నారు. దానికి కారణం నా ప్రేమ. నేను నేర్పించలే, కాపాడలే, వాళ్ళ ముందుకు దూసుకొని పోవాలని ప్రయాసపడలే. నా ప్రేమ అక్కడ వాళ్ళకు సహాయపడలే. నేను తప్పు చేసిన. ఈరోజు గ్రహించు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇస్తూ పోయావు, వారు నీకు తిరిగి ఏమీ ఇవ్వలేకపోయారు. ఆ అలవాటు నువ్వు చేయలేవు. ఒక చాక్లెట్ ఇస్తే ఒక చిన్న ముద్దు తీసుకుంటాం తిరిగి మనం. అది నువ్వు తీసుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు త్యాగం చేస్తూ వెళ్ళావు. ఎవరైతే నీకు ఏ త్యాగం చేయలేకపోయారు, ఈరోజు నీ బిడ్డల్ని ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి వెనకాడతారు. అది నీ ప్రేమ తప్పు మార్గంలో నడిపించేది. నీ జాలి, నీ క్షమాపణ గుణము నీ బిడ్డలను ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చింది. ఆ రోజే ఎప్పటికప్పుడు అదే భత్యము తీసుకొని నువ్వు వాళ్ళని సరిదిద్ది నీ ప్రేమతో వాళ్ళని కరెక్షన్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు లేని జీవితము వారు జీవిస్తూ వస్తే నువ్వు క్షమిస్తూ వచ్చావు. ఆ రీతిగా నీ ప్రేమ, నీ కరుణను చూపెట్టావు, నీ జాలిని చూపెట్టావు, వారి జీవితాలను పాడు చేశావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రేమ వారి జీవితంలో ఒక దీవెనగా మారేది శాపంగా మారిపోయింది. దానికి కారణం నువ్వే. ప్రేమకు హద్దు లేదు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రేమ పిచ్చిది కాదు, ప్రేమ బలహీనం కాదు. ఈరోజు నీ యొక్క ప్రేమ నీకు భారమైపోయినది. ఇది ప్రేమ యొక్క తప్పు కాదు, నీ తప్పు. నువ్వు విజ్ఞానంతో ప్రేమించలేదు. ప్రేమించడం తప్పు కాదా అని అడిగావే, తప్పు కాదు. విజ్ఞానం లేని ప్రేమ తప్పే. విజ్ఞానం సరిదిద్దుతుంది. నా దేవుడు నన్ను చాలా కరెక్షన్ చేస్తాడు, ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ ఇందులో ఒక్కొక్క వచనము నా హృదయంలో దూసుకొని వెళ్తుంది. ఇలాగా ఒక వ్యక్తి భత్యంతో కొట్టడం కాదు, దానికంటే కింద నేల ఏడుందడ సాష్టంగా పడే విధంగా చేస్తుంది. ఇది దేవుడు ఖండించని ప్రేమ కాదు, సరిదిద్దని ప్రేమ దేవుంది కాదు, సరిహద్దులు లేని ప్రేమ దేవుడు ఏ రోజు మనకు దయచేయడు. సమస్తంలో హద్దులు ఉంటాయి. సో ఇట్ ఈస్ ద మిస్యూజ్ ఆఫ్ లవ్, బికాస్ రియల్ లవ్ డస్ నాట్ జస్ట్ గివ్, ఇట్ డిసర్న్స్. నిజమైన ప్రేమ ప్రతిదీ గమనిస్తుంది, ఆలోచిస్తుంది, పరిశీలిస్తుంది, చవి చూసి మరి ఇస్తుంది. పిల్లలకి ఏదైనా ఇవ్వకపోతే తిరిగి చూస్తాం, తీయగుందా పుల్లగుందా, ఆ రీతిగా ఉడికిందా లేదా, ఉప్పు ఉందా లేదా, అలా చూసేయండి ప్రేమిస్తారు. సో నీ ప్రేమ ఇట్ అండర్స్టాండ్స్ వెన్ టు సే ఎస్ అండ్ వెన్ టు సే నో. ప్రేమ అర్థం చేసుకుంటుంది. ప్రేమకు జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. ఇది ఇవ్వాలన్నా, ఇస్తే నా కొడుకు చెడిపోతాడా, నా కూతురు పాడైపోతుందా, నా భర్త ఇంకా అనారోగ్యంతో బాధపడతాడా, సమస్తాన్ని. ఎందుకంటే ఈ ప్రేమ ఎలాంటి బాధలను సహించలేదు, ఎదుటివాడు వేదన సహించలేదు. Yes, Lord. కాబట్టి ఇచ్చి ఆ వ్యక్తి బాధపడుతుంటే ఈ వ్యక్తి వాటిని సహించలేడు. అందుకే దేవుడు మనకి ఇవ్వడు, అన్నీ అడిగితే. రానున్న రోజు నా కుమారుడు ఇలా బాధపడతాడు, వేదన పడతాడు, ఆయన తప్పుడు మార్గంలో ఆయన బిహేవియర్ చేంజ్ అయిపోతే తప్పుడు మార్గంలోకి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అని దేవునికి తెలిసి సరిహద్దుల్లో పెడతాడు.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనమందరం కూడా దేవుడి సన్నిధిలో మోకరించి అడుగుదాం. ప్రభువా, ఒకసారి నేను ఇవ్వడం వల్ల, నేను జాలి చూపడం వల్ల, నేను క్షమించడం వల్ల, నేను ప్రేమించడం వల్ల నా సంఘాన్ని, నా బిడ్డలను, నా జీవితాన్ని, వారి జీవితాన్ని నేను ఒకవేళ నాశనం చేసి ఉంటే నన్ను క్షమించండి దేవా, నా తప్పులన్నిటినీ మన్నించండి. మరి అదేవిధంగా ఆన్లైన్ ఉన్న వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు వాక్కును విని ఉంటారు. ఈ వాక్కు ద్వారా దేవుడు మీ అందరినీ నిండుగా దీవించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభా, ప్రతి ఒక్కరు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో, మరి ఎవరైతే ఆఫ్లైన్లో చూడబోతున్నారో తండ్రి, వారందరినీ కూడా నిండుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఎంతో కష్టపడి వాళ్ళ బిడ్డల్ని పెంచారు, శ్రమలతో పెంచి ఉన్నారు తండ్రి. కానీ విజ్ఞానం లేక ప్రేమ వలన, విజ్ఞానం లేక ఇవ్వడం వలన, విజ్ఞానం లేక క్షమించడం వలన ప్రభా, వారి జీవితాలు ఒకవేళ ఈరోజు ఏ జీవితం అయితే జీవిస్తున్నారో ఆ రీతిగా తయారై ఉంటే వారిని క్షమించండి. మరొకసారి ప్రభా, ఏ జీవితం అయితే మీరు వారి కోసం సమకూర్చి ఉన్నారో వాటిని తిరిగి వారికి దయచేయండి. కష్టాలు పాలు కాకుండా, నష్టాలకు పాలు కాకుండా, వాళ్ళ జీవితం సర్వనాశనం కాకుండా, పిల్లల భవిష్యత్తు ప్రభా ఏమాత్రం ప్రభా నాశనం కాకుండా ఈరోజు వారి మార్గాలను మీ మార్గంగా, మీ సత్యంగా, మీ జీవంగా మార్చి ఒక నూతనమైన జీవితాన్ని వాళ్ళకు దయచేయండి తండ్రి. ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ఈ బిడ్డలందరి కష్టాలను, నష్టాలను తొలగించండి, బాధలను తొలగించండి, వేదనను తొలగించండి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి పరిపూర్ణ విడుదల దయచేయండి. ఎక్కడెక్కడ బిడ్డలు నశించిపోతున్నారు అక్కడ లేవనెత్తండి, పడిపోయిన స్థలంలోనే లేవనెత్తి దీవించి ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభా, ఎలాంటి మాంత్రిక కట్ల చేత బాధపడుతున్నారు, అమావాస్య నాడు, పున్నమ నాడు కూడా వారి మీద ఎవరైనా కట్లు ప్రయోగించి ఉంటే ప్రభా, ప్రతి ఒక్క కట్ల నుంచి పరిపూర్ణ విడుదల దయచేయండి. హాస్పిటల్లో ఉన్న వారిని కూడా దీవించండి, అనారోగ్యంతో ఇంట్లో ఉన్న వారిని కూడా ఆశీర్వదించి లేవనెత్తండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరికి కావలసిన ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నవారు, ఇల్లులు అమ్మాలనుకుంటున్న వారు అమ్మలేకపోతున్నారు, కానీ అమ్మే విధంగా దీవించండి. పెళ్లిలు ఆగకుండా జరిగే విధంగా దీవించండి. ప్రభా, ప్రసవ వేదనతో బాధపడుతున్న ప్రతి ఒక్క సహోదరిని దీవించి ఆశీర్వదించండి. పండంటి బిడ్డలకు తల్లిలుగా వారు ప్రభా ఈరోజే సులువైన ప్రసవ వేదనతో ప్రసవించే విధంగా దీవించి ఆశీర్వదించండి. అవును ప్రభా, ప్రతి ఒక్క చెరసాల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. బేలు దొరకని వాళ్ళకి బేలు దయచేయండి. కేసులు పెండింగ్ ఉన్న వాళ్ళు కేసులు కొట్టేయండి తండ్రి. ప్రభా, ఆస్తుల కోసం అల్లాడిపోతున్న బిడ్డలకు వాళ్ళ ఆస్తులు తిరిగి వచ్చే విధంగా దీవించండి. ప్రభా, కుటుంబంలో ఏ బాధ లేకుండా కేవలం నీ ప్రేమ, నీ అనురాగం, నీ జాలి, కరుణ కలిగి జీవించే కృపతో ప్రతి ఒక్కరిని దీవించి తెరవలేని మార్గాలు తెరిచి వారి మీద దయగలిగిన వ్యక్తులు వాళ్ళకు సహాయకులుగా వచ్చే విధంగా దీవించి మీరే మహిమను పొందుకోమని మీ ప్రియ కుమారుడకు మా నాథుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.